the informatica. So we have client components and server components. Okay, and workflow contains session contain mapping contain sources and target. Adi overview. Okay, active and passive. So in మనకి ట్రాన్స్ఫర్మేషన్స్ లో 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్, ద అదర్ వన్ ఈజ్ పాసివ్ ట్రాన్స్ఫర్మేషన్. యాక్టివ్ అంటే ఏంటి, పాసివ్ అంటే ఏంటి మనకు చెప్తాను నేను. సో ట్రాన్స్ఫర్మేషన్ వైజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఇట్ ఈస్ ఎ కనెక్టెడ్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ అన్ యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఇట్ ఈస్ అన్ కనెక్టెడ్ అంటే ఏంటంటే, సో ఇప్పుడు సోర్స్ క్వాలిఫైర్ ఉంది, టార్గెట్ ఉంది, ఎక్స్ప్రెషన్ ఉంది. ఇది కనెక్టెడ్ కదా. కనెక్టెడ్ అంటే లింక్స్ మన కాలమ్స్ తో కనెక్ట్ చేస్తున్నాం కదా. సో కనెక్టెడ్ అన్నమాట. సో అన్కనెక్టెడ్ మనకి ఓన్లీ లుకప్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది అన్కనెక్టెడ్. ఓకే, సో మిగతా అన్ని కనెక్టెడ్ అనమాట. సో ఇట్ ఈస్ ఎ కనెక్టెడ్ ట్రాన్స్ఫర్మేషనా కాదా? సో ఇది కనెక్టెడ్. అలానే ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా కనెక్టెడ్ ట్రాన్స్ఫర్మేషన్. అందుకని ఇక్కడ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ అన్ యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఇట్ ఈస్ ఎ కనెక్టెడ్. ఓకే, సోర్స్ నుంచి టార్గెట్ కి మధ్యలో మనం కనెక్ట్ చేస్తున్నాం దాన్ని. సో నెక్స్ట్ వచ్చేసి ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ యూజ్డ్ టు ఫిల్టర్ అవుట్ రోస్ ఇన్ ఏ మ్యాపింగ్. సో మనకి సపోజ్ 100 ఉన్నాయనుకోండి, సోర్స్లో రికార్డ్స్ 100 రికార్డ్స్ ఉన్నాయి. మనం 100 రికార్డ్స్ ఉంటే మనం ఏం చేయాలనంటే, నా రిక్వైర్మెంట్ ఏంటి, ఐఎమ్ హ్యావింగ్ 100 రికార్డ్స్ ఇన్ ద సోర్స్. ఓకే, సో ప్లీజ్ స్టాప్ మీ, ఎవరికైనా అర్థం కాకపోతే నేను స్లోగానే వెళ్తాను. ఓకేనా? సో జస్ట్ నో నేను స్టార్ట్ చేశాను. సో today we are going to discuss about the filter transformation and router transformation. So first of all, filter transformation is active transformation and it is a connected. So mapping లో మనకి సోర్స్ నుంచి టార్గెట్ దాకా మధ్యలో యూస్ చేసి ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ కనెక్ట్ చేస్తాం మనం. అందుకని ఇట్స్ ఏ కనెక్టెడ్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, సో సోర్స్ లో మనకి 100 రోస్ ఉన్నాయి, 100 డేటా ఉంది. ఓకే, వాల్యూమ్ అనేది 100 ఉంటే డేటా, నేను నాకు ఓన్లీ శాలరీ గ్రేటర్ దాన్, ఓకే, గ్రేటర్ దాన్ 10,000 కావాలనుకున్నాను అనుకోండి. సో ఇది రియల్ టైమ్, దాన్ని ఏమంటారు, రియల్ టైమ్ సినారియో. సో మనం ఫిల్టర్ ఎప్పుడు చేస్తాము? ఫిల్టర్ అంటే మొత్తం రికార్డ్స్ అన్ని పాస్ చేయమన్నాం. ఓకే, అన్ని రికార్డ్స్ పాస్ చేయము. సోర్స్ నుంచి 100 రికార్డ్స్ వస్తున్నాయి. సో అది డిపార్ట్మెంట్ అనే టేబుల్లో నీకు 100 రికార్డ్స్ వచ్చినాయి. 100 రికార్డ్స్ వస్తే సాలరీ నాకు ఓన్లీ గ్రేటర్ దాన్ 10,000 ఉన్నదే కావాలనుకుంటే, ఇట్లాంటి సినారియోస్ లో మనము ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్స్ కి వెళ్తాము. సో బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్, సో ఇఫ్ యూ వాంట్ టు ఫిల్టర్ ఆన్ ది డేటా, ఓకే, ఫిల్టర్ ఆన్ ది డేటా, దెన్ ఐ విల్ గో టు ద ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ ది గివెన్ కండిషన్ మ్యాచ్ అయింది అనుకోండి. ఇప్పుడు సోర్స్ నుంచి 100 వచ్చినాయి, నేను ఫిల్టర్ కండిషన్ లో ఏమైనా ఇస్తాను, సాలరీ ఈస్ గ్రేటర్ దాన్ 10,000 అని అనుకోండి. ఏదైతే రికార్డ్స్ సోర్స్ క్వాలిఫైర్ ని సోర్స్ నుంచి వస్తాయో అవి ఈ ఫిల్టర్ కండిషన్ తో మ్యాచ్ చెక్ చేసుకుంటది. సో ఏదైతే మ్యాచ్ అవుతుందో అదే నీకు ఫిల్టర్ బయటికి అవుట్ ట్రాన్స్ఫర్మేషన్ కి వచ్చేస్తుంది, టార్గెట్ కి కనెక్ట్ అవుతుంది. వాట్ ఇట్. సో ఏదైతే 10,000 కన్నా బిలో ఉన్నాయో శాలరీ, అవన్నీ డ్రాప్ అయిపోతాయి, అవన్నీ నీకు టార్గెట్ లో లోడ్ అవ్వవు. సో బేస్డ్ ఆన్ ది గివెన్ కండిషన్, ఓకే, ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ టు ఫిల్టర్ అవుట్ ద రోస్ ఇన్ ఏ మ్యాపింగ్. అంటే ఫిల్టర్ అవుట్ అంటే మనము కండిషన్ ఇచ్చిన దాన్ని బట్టి డేటా మ్యాచ్ అయితే ఆ కండిషన్ కి నీకు పాస్ అవుతాయి. కండిషన్ మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, అవన్నీ నీకు డ్రాప్ అయిపోతాయి. అదే ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్.
Okay, so it is an active transformation because the filter transformation may change the number of rows passed through it. సో ఇదండి యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే. యాక్టివ్ అని మనం ఎప్పుడు అంటామంటే, మనం ఏదైతే కండిషన్ ఇస్తామో ఆ కండిషన్ కి మ్యాచ్ అయితేనే రికార్డ్స్ అనేది గోయింగ్ ఫార్వర్డ్ వెళ్తాయి. అంటే ఇట్ విల్ లోడ్ ఇన్ టు ద టార్గెట్. రికార్డ్ మ్యాచ్ అవనయ్యి డ్రాప్ అవుతాయి. సో మనం డ్రాప్ చేస్తున్నాం రికార్డ్స్ అంటే సోర్స్ నుంచి వచ్చే కౌంట్, టార్గెట్ లో ఉన్న కౌంట్ రెండు మ్యాచ్ అవ్వట్లేదు. అందుకని ఇట్స్ అన్ యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్. సో that is the reason we call the filter transformation is an active transformation. అర్థమైందండి? Based on the given condition, if the data matches, based on the given condition, if the data meets, it allows the rows to pass through. అర్థమైందా? సో ఇప్పుడు నీకు ఫిల్టర్ తీసుకుంటాను నేను. ఇదిగోండి ఇట్లా పైప్ లైన్ లో ఉంది చూసారా? ఇది ఫిల్టర్. ఇదిగో ఫిల్టర్ అని వచ్చిందా? ఫిల్టర్ ట్రాన్స్ అంటే ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్. బై డిఫాల్ట్ గా మనం ఎఫ్ఎల్టీ అనేది ఎఫ్ఐఎల్ అనేది ఇవ్వాలి అంటే ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట. సో ఈఎంపి మన టేబుల్ సోర్స్ టేబుల్ ఈఎంపి కదా, దేని మీద మనం ఫిల్టర్ చేస్తున్నాం అని అంటే ఈఎంపి టేబుల్ నుంచి వచ్చే డేటాని మనం ఫిల్టర్ చేస్తున్నాం, అందుకని ఈఎంపి అని ఇవ్వాలి. అప్లై, ఓకే. సో ఐఎమ్ సెలెక్టింగ్ ఆల్, ఇక్కడ ఇచ్చా నేను. ఇదేంటి ఈ ట్రాన్స్ఫర్మేషన్ లో మీరు చూడండి, ట్యాబ్స్ 4 ట్యాబ్స్ అనేది కామన్ గా అన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ కి ఉంటాయన్నమాట. ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్, ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది కావాలంటే మనం రీయూజబుల్ చేసుకోవచ్చు. రీయూజబుల్ చేసుకుంటే ఎన్ని మ్యాపింగ్స్ అయినా మనం వాడుకోవచ్చు. అర్థమైందా? సో దట్ ఈస్ కాల్డ్ ఇట్స్ రీయూజబుల్. దెన్ ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ లోకి వెళ్తే బై డిఫాల్ట్ గా ట్రూ అనేది ఉంటుంది. ట్రూ ఫాల్స్, ఇందులో మనకి ట్రూ ఫాల్స్ అని ఉంటుంది. ట్రూ అయితే మ్యాచ్ అయితే వెళ్తుంది, ఫాల్స్ అయితే మ్యాచ్ కాకపోతే వెళ్ళదు. అది ట్రూ ఫాల్స్ మీనింగ్. ఓకే, బై డిఫాల్ట్ గా ట్రూ అనేది ఉంటుంది అనమాట. సో ఇది నేను తీసేస్తున్నాను, నేను కండిషన్ ఇస్తాను నేను. తర్వాత ప్రాపర్టీస్ ఇది పోర్ట్స్ అంటే మీరు ఏదైతే సోర్స్ క్వాలిఫైర్ నుంచి తీసుకుంటారో ఆ పోర్ట్స్ అన్ని ఇక్కడికి వస్తాయి అనమాట. అంటే ఇవన్నీ కాలమ్స్, ఈ కాలమ్స్ అన్ని మనం సోర్స్ క్వాలిఫైర్ నుంచి మనం డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేసాం అంతే. ఇది ఇన్పుట్ పోర్ట్, ఇది అవుట్పుట్ పోర్ట్. తర్వాత ప్రాపర్టీస్, మెటాడేటా. సో ఇందులో ఓన్లీ మెయిన్ వచ్చేసి ప్రాపర్టీస్ ఏంటి? బేస్డ్ ఆన్ ది గివెన్ కండిషన్, ఫిల్టర్ కండిషన్ ఏదైతే మీరు ఇస్తారో. దీని ఎగ్జాంపుల్ కూడా మీకు ఇక్కడ చెప్పాను చూడండి. ఇది చూడండి, ఎగ్జాంపుల్ 1 ఏంటి? సాలరీ ఈస్ గ్రేటర్ దాన్ 30,000 అండ్ సాలరీ ఈజ్ లెస్ దాన్ 1 lakh. ఓకే, ఇలా కూడా మీరు ఇచ్చుకోవచ్చు అన్కండిషన్ పెట్టుకొని. లేదు అనుకుంటే ఇఫ్ ఈజ్ నల్ ఆఫ్ ది ఫస్ట్ నేమ్ అయితే కనుక ఫాల్స్ అని వెళ్తుంది, లేకపోతే ట్రూ అని వెళ్తుంది. సో నేమ్ అనేది నేమ్ అనేది కంపల్సరీగా వాల్యూ రావాలి. నేమ్ వాల్యూ లేకుండా రాకూడదు. సో ఏదో ఒక నేమ్, నరేష్ అనో సుబ్బు అనో ఏదో ఒక నేమ్స్ ఉంటాయి కదా, ఆ నేమ్ అనేది రావాలి. సో ఈజనల్ వచ్చినప్పుడు నల్ వచ్చినప్పుడు ఫాల్స్ అని పంపిస్తున్నాం అంటే ఇట్స్ నాట్ అన్ వ్యాలిడ్ వాల్యూ, అంతే కదా. నల్ రాకూడదు, తర్వాత ఆ, వేరే జంక్ డేటా ఏవి రాకూడదు. అంటే యాక్చువల్ గా నేమ్ అని అంటే నేమ్ రావాలి కదా. సో ఆ నేమ్ ను మనం చెక్ చేస్తున్నాం, అది కూడా మనం ఫిల్టర్ లో చెక్ చేసుకోవచ్చు. ఐదర్ యూ కెన్ గివ్ సంథింగ్ లైక్ దిస్ సాలరీ ఆర్ అమౌంట్ ఆర్ ఎనీ రీజన్, ఎలా అయినా మీరు ఇచ్చుకోవచ్చు ఫిల్టర్ కండిషన్ లో బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్. మనం ఏదైతే కండిషన్ ఇస్తామో ఆ కండిషన్ మ్యాచ్ అవుతేనే సోర్స్ నుంచి వచ్చే డేటా పాస్ అవుతుంది. ఎట్లా పాస్ అవుతుంది? ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి పాస్ అవుతుంది. ఓకేనా? పాస్ అంటే ఏం లేదు, ఇక్కడ మ్యాచ్ అవుతాయి, ఫిల్టర్ లో మ్యాచ్ అవుతాయి, డేటా అనేది ఇక్కడి నుంచి ఇక్కడ మూవ్ అవుతుంది, ఎక్స్ప్రెషన్ నుంచి టార్గెట్ మూవ్ అవుతుంది. లేకపోతే ఫిల్టర్ లో ఏదైతే మ్యాచ్ అవుతుందో అదే వెళ్తుంది, మ్యాచ్ కాంది డ్రాప్ అవుతుంది, సింపుల్. ఓకే, సో బేస్డ్ ఆన్ ది గివెన్, ఇక్కడ చూసారా, ఇది దిస్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బేస్డ్ ఆన్ ది గివెన్ కండిషన్ ఇఫ్ ద డేటా మీట్స్ అంటే ఏంటండి? మ్యాచ్ అయితే ఇట్ అలోస్ ద రోస్ టు ద పాస్ త్రూ అంటే నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ కి పాస్ చేస్తుంది. అక్కడ టార్గెట్ ఉండొచ్చు, ఎక్స్ప్రెషన్ ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. సో మనం ఇచ్చిన కండిషన్ బట్టి డేటా సోర్స్ నుంచి వస్తుంది. వస్తే మన ఫిల్టర్ కండిషన్ ఏదైతే కండిషన్ ఇస్తామో అది మ్యాచ్ అవుతేనే డేటా అనేది పాస్ అవుతుంది, లేకపోతే డ్రాప్ అవుతుంది. దట్ ఈస్ ద మెయిన్ ఫండ్ ఆఫ్ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, అందుకనే దాన్ని యాక్టివ్ ఉంటాం. యాక్టివ్ అని ఎందుకని అంటున్నాం అంటే దేర్ ఈస్ ఎ స్కోప్ ఆఫ్ డ్రాపింగ్ ఏ రికార్డ్ డ్రాప్ అవుతుంది కదండి. ఓకేనా?
సో అందువల్ల ఇట్స్ ఎన్ యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్. మీరు రికార్డ్ డ్రాప్ అవ్వకుండా సోర్స్ నుంచి 100 వస్తే 100 పంపిస్తే ఎక్స్‌ప్రెషన్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఉంది. అది ఇట్ ఈస్ ఎన్ పాసివ్ ట్రాన్స్‌ఫర్మేషన్. ఓకే. Based on the given condition, if the data matches to the condition, it will pass through or else it will drop. That is the main fund of the filter transformation. ఓకే. మీకు సింపుల్‌గా ఒకటి రన్ చేసి చూపిస్తాను. మీకు క్లారిటీ వస్తది. ఓకే. నేను ఫిల్టర్ తీసుకున్నాను. ఈఎంపీ కదా! మనదొచ్చేసి ఇది తెలుసా అండి మీకు? చెప్పండి నాకు ఇది ఇన్ఫర్మేటికా పాత్. ఇన్ఫో షేడ్‌లోకి వెళ్ళాలి. యాహ్! ఇన్ఫో షేడ్‌లో సోర్స్‌కెళ్తాం. సోర్స్‌కెళ్తే మనది emp.txt. యాహ్! ఇప్పుడు emp.txtలో మీరు చూడండి. ఈఎంపీ నేమ్ ఉంది, నంబర్ ఉంది, నేమ్ ఉంది, జాబ్ ఉంది, తర్వాత డిపార్ట్మెంట్ ఉంది. సో నేను ఇక్కడ డిపార్ట్మెంట్ తీసుకుంటాను. నేను ఒక డిపార్ట్మెంట్ 10, 20, 50, 60 అన్నీ ఉన్నాయి కదా! నేనేం చేస్తానంటే జస్ట్ ఫిల్టర్‌లో ఐ విల్ టేక్ ఇక్కడికెళ్ళి మీరు క్లిక్ చేసిన తర్వాత పోర్ట్స్ అని ఉంది. ఫంక్షన్స్, పోర్ట్స్, వేరియబుల్స్. నేను పోర్ట్స్‌లోకి వెళ్తాను. పోర్ట్స్‌లోకి వెళ్ళి డిపార్ట్మెంట్ నేమ్ మీద క్లిక్ చేస్తా. డిపార్ట్మెంట్ నేమ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 అని ఇస్తా నేను. ఓకే. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20. సో 20 కంటే ఎక్కువ వాల్యూస్ ఎక్కువ ఉన్న వాల్యూ రావాలి. లేకపోతే 20 అన్నా రావాలి. ఓకే. 10 అనేది రాదు. అదే కదా కండిషన్. డిపార్ట్మెంట్ నంబర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 అంతే. ఇక్కడ వాలిడేట్ అని మీరు క్లిక్ చేయాలి. వాలిడేట్ అవ్వలేదు. ఎందుకు వాలిడేట్ అవ్వలేదు? సింటాక్స్ ఎర్రర్ అని వచ్చింది. సో ఇక్కడ మనం వెళ్ళి చెక్ చేయాలి ఆ సింటాక్స్ ఎర్రర్ ఏంది అని. అది స్పేసెస్ ఉన్నాయి ఎక్స్ట్రా, అందుకని రాలేదు. ఓకే. సో డిపార్ట్మెంట్ నెంబర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 అనేది నేను ఒక ఫిల్టర్ కండిషన్ ఇచ్చా. అంతే, ఏం లేదు, సింపుల్‌గా. అప్లై. ఓకే. సో నెక్స్ట్ ఈ ఎక్స్‌ప్రెషన్ అనేది నేను మామూలుగా తీసుకున్నాను. ఇది మీ ఇష్టం, ఎక్స్‌ప్రెషన్ తీసుకోకపోయినా పర్వాలేదు. ఓకే. సో మెయిన్ నాకేంటి ఫిల్టర్ అవ్వాలి డేటా. సోర్స్ నుంచి వచ్చే డేటా నాకు ఫిల్టర్ అవ్వాలి. ఈ కండిషన్ మ్యాచ్ అయితేనే లోడ్ అవ్వాలి. మ్యాచ్ అవ్వకపోతే లోడ్ అవ్వకూడదు. అంతే. ఎక్స్‌ప్రెషన్ అనేది ఆప్షనల్. మీ ఇష్టం, తీసుకుంటే లేకపోతే లేదు. సో టార్గెట్ ఆల్రెడీ కనెక్టెడ్. టార్గెట్ కనెక్ట్ అయి ఉంది. సో ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా నేను కంట్రోల్ ఎస్ అంటాను. సేవ్ అయిపోయింది. ఇక చూసారా, మ్యాపింగ్ m_new class ఈజ్ వ్యాలిడ్ ఇట్లా రావాలి, వ్యాలిడ్ అని. వ్యాలిడ్ అని వస్తేనే మీరు మీరు చేసిన చేంజ్ అనేది ఇంపాక్ట్ అవుతుంది, లేకపోతే ఇంపాక్ట్ అవ్వదు. వర్క్ ఫ్లోకి వెళ్తున్నా నేను. వర్క్ ఫ్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయాలండి. ఓకే. రైట్ క్లిక్ ఆన్ ది సెషన్, రిఫ్రెష్. గుర్తుపెట్టుకోండి, మీరు ఏమైనా చేంజెస్ చేయంగానే ఎమ్మటే ఇక్కడికి వెళ్ళి రిఫ్రెష్ అనాలి. ఫెచ్ అవ్వలేదు, సో వ్యాలిడేట్ చేయండి. కంట్రోల్ ఎస్, వ్యాలిడ్ అయింది. ఓకే. దెన్ రైట్ క్లిక్, స్టార్ట్ వర్క్ ఫ్లో. సో ఇది చూసారా, టాస్క్ డీటెయిల్స్, సోర్స్, టార్గెట్, స్టాటిస్టిక్స్, పార్టీషన్ డీటెయిల్స్, పర్ఫార్మెన్స్. సో పార్టీషన్స్ అవన్నీ ఇస్తే ఇక్కడ చెక్ చేయాలి, పర్ఫార్మెన్స్ ఇక్కడ చూసుకోవాలి.
మనకు మెయిన్ సోర్స్ అండ్ టార్గెట్. ఇది చూసారా, సోర్స్లో ఎన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి, 10 రికార్డ్స్ ఉన్నాయి. టార్గెట్లోకి ఎన్ని వచ్చినాయి, 7 వచ్చినాయి. అంటే ఏంటి, 3 రికార్డ్స్ అనేది డ్రాప్ అయిపోయినాయి. ఎందువల్ల, మన ఫిల్టర్లో కండిషన్ ఇచ్చాం, ఆ కండిషన్కి మీట్ అవ్వలేదు, డేటా మీట్ అవ్వలేదు కాబట్టి డ్రాప్ అయిపోయినాయి. సో ఐ విల్ చెక్ ది టార్గెట్ టేబుల్. ఏంటిది అది, టీజీటీ ఎంప్లాయ్. చూసారా ఎన్ని వచ్చినాయి, 7 వచ్చినాయి. సో 20 వచ్చింది, 60 వచ్చింది, 50 వచ్చింది, కానీ 10 రాలేదు. ఇప్పుడు నాకు 60 కూడా అవసరం లేదనుకోండి, అప్పుడు ఇంకో కండిషన్ పెడతాను ఇక్కడ, అండన్ పెట్టి. ఇది చూసారా, ఇక్కడ మీకు ఇందాక చెప్పాను కదా, చూసారు ఇక్కడ అండ్ శాలరీ అని. అట్లానే మనం ఇచ్చుకోవచ్చు, ఇంకో కండిషన్ ఇచ్చుకోవచ్చు. వ్యాలిడ్ అయింది. ఓకే, సేవ్, రిఫ్రెష్ మ్యాపింగ్. ఐకాన్ వచ్చింది చూసారా, ఇందాక రాలేదు. మామూలుగా అయితే వస్తుంది, ఇది మన ఇంటర్నల్ సిస్టమ్ కదా, ఒక్కొక్కసారి స్లోగా ఉంటుంది అది. ఓకే, అట్లా ఐకాన్ వస్తే సంథింగ్ యూ హ్యావ్ చేంజ్డ్, యూ హ్యావ్ అప్డేటెడ్ ఇన్ ద మ్యాపింగ్ అన్నట్లు. సో ఇక్కడ రిఫ్రెష్ ఐకాన్ వచ్చితే నువ్వు మ్యాపింగ్లో మనం చేంజ్ చేసాము, రిఫ్రెష్ చేసాము, తర్వాత ఇక్కడ వ్యాలిడేట్ చేయండి, వ్యాలిడ్ అయింది. ఓకే, సేవ్ ఆల్రెడీ చేశాను నేను. స్టార్ట్ వర్క్ ఫ్లో. ఇప్పుడు చూసారా 6 వచ్చినాయి. సో 60 రికార్డ్ అనేది ఓన్లీ ఒకటే ఉంది, ఆ ఒకటి రాలేదు. చూడండి 20, 50, 20. క్లయింట్కి మామూలుగా మనకు ప్రాజెక్ట్లో సో సోర్స్ నుంచి సో హ్యూజ్ డేటా వస్తుంది. ఓకే, క్లయింట్ ఏమంటాడు, నాకు మొత్తం సోర్స్ నుంచి వచ్చే డేటా నాకు అవసరం లేదు, నాకు ఓన్లీ. ఎస్, హలో, ఎవరు మాట్లాడుతున్నారా? ఎస్, నో? ఓకే, సో ఇది మీకు అర్థమైంది కదా. సో సోర్స్ నుంచి మనకి బల్క్లో డేటా వస్తుంది, హ్యూజ్ డేటా వస్తుంది. సో ఆ డేటా మొత్తం నేను ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు నా టార్గెట్లోకి. నేను అందుకని వెరీ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ది మ్యాపింగ్. సో ఇది వెరీ ఫస్ట్ స్టేజ్ కదా మ్యాపింగ్లో. మ్యాపింగ్లో ఏంటి, ఫస్ట్ స్టేజ్ ఏంటి, సోర్స్, లాస్ట్ స్టేజ్ ఏంటి, టార్గెట్. ఇన్ బిట్వీన్ మనం ఎన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ అని యూస్ చేసుకోవచ్చు. కానీ మనం ఫిల్టర్ యూస్ చేస్తున్నాం అని అంటే కంపల్సరీగా సోర్స్ కోయిల్ పక్కనే ఫిల్టర్ తీసుకోవాలి, అప్పుడు మీ పర్ఫార్మెన్స్ కూడా కొంచెం స్పీడ్ ఉంటుంది. ఎందుకనంటే సోర్స్ నుంచి డేటా రాగానే ఇక్కడే ఫిల్టర్ చేసేస్తున్నాం మనం. సో నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అనేది నీకు డిక్రీజ్ అయిపోతుంది అక్కడే. సో ఓన్లీ వాంటెడ్ డేటానే మనం తెచ్చుకుంటున్నాం వేరే ట్రాన్స్ఫర్మేషన్కి. ఎక్స్ప్రెషన్ అవ్వచ్చు, ఇంకొక లుకప్ అవ్వచ్చు, ఇంకొక ట్రాన్స్ఫర్మేషన్స్ కావచ్చు. సో వెరీ ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్, ఇఫ్ యూ వాంట్ టు యు ఆర్ యూజింగ్ ఫిల్టర్ ఇన్ యువర్ మ్యాపింగ్, దెన్ యూ హ్యావ్ టు యూస్ నెక్స్ట్ టు ది సోర్స్ క్వాలిఫైర్ ఓన్లీ. అప్పుడు ఏంటి, సోర్స్ నుంచి డేటా వస్తుంది, ఐదర్ ఫ్రమ్ ది టేబుల్ ఆర్ ఫ్రమ్ ది ఫైల్. డేటా వస్తుంది, డేటా రాగానే ఇక్కడ నువ్వు ఫిల్టర్ చేస్తున్నావు. సో యు ఆర్ రెడ్యూసింగ్ ది నెంబర్ ఆఫ్ రికార్డ్స్ కమింగ్ ఫ్రమ్ ది సోర్స్. సో ఇట్ విల్ బి మోర్ ఈజియర్, రైట్, ఫర్ other transformations to do aggregator or do lookup or other transformations యూస్ చేస్తున్నప్పుడు it will be more easier, the performance will be more faster. అది కాకుండా మీరు లాస్ట్లో పెట్టారనుకోండి, టార్గెట్ ముందు పెట్టారనుకుంటే అన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ తర్వాత, సో ఇట్ ఈస్ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఎక్కువ టైం పడుతుంది రన్ అవటానికి డేటా. ఓకే, హ్యూజ్ డేటా ఉంటుంది కాబట్టి. సో ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్, దిస్ ఈస్ ది టిప్ అనమాట. టిప్ మనం ఏం చెప్తామంటే, ఇట్ హ్యాస్ టు బి యూస్డ్ నెక్స్ట్ వెరీ ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ యాజ్ ఏ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ నెక్స్ట్ టు ది సోర్స్ క్వాలిఫైర్. అది సో క్లయింట్ చెప్తాడనమాట. సో బేసిస్ ఆఫ్ ఫిల్టర్ మీరు ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పడు, ఇలా చెప్తాడు, మై డేటా హ్యాస్ టు బి ఫ్లో. ఓకే,
రిస్ట్రిక్టెడ్ అంటాడు. మై డేటా హ్యాస్ టు బి రిస్ట్రిక్టెడ్ బేస్డ్ ఆన్ ది కండిషన్ అంటాడు. కండిషన్ వాడు చెప్తాడు మనకి. మీరు కొంచెం లాజికల్ లాగా రాయాలన్నమాట. ఇట్లా ఇఫ్ అని, ఇఫ్ ఈజ్ నల్ అని అట్లా రాయాలి. సో మీకు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కూడా చూపిస్తాను మీకు. సో ఎంప్లాయ్ టేబుల్లోకి వెళ్ళాను నేను. ఎంప్లాయ్ టేబుల్ను హరి అనేది లేదు. ఒకటి సుబ్బు తీసేసాను. కంట్రోల్ ఎస్. ఇప్పుడు ఎంప్లాయ్ నేమ్ మీద నేను ఫిల్టర్ చేస్తాను. నాట్ ఇన్ ద డిపార్ట్మెంట్. సో ఇక్కడ ఆల్ ఫంక్షన్స్లోకి వెళ్ళాం కదా. ఇఫ్ మీద క్లిక్ చేయండి. నేను ఇఫ్ మీద క్లిక్ చేస్తే బై డిఫాల్ట్గా బ్రాకెట్ వస్తుంది కదా, దాని సింటాక్స్ అది. ఓకే, ఇఫ్ ఈజ్నల్ కూడా ఉంటుంది చూడండి ఇక్కడ. ఈజ్నల్ మీద క్లిక్ చేయాలి. దాని సింటాక్స్ కూడా 2 బ్రాకెట్స్ వస్తాయి. ఇఫ్ ఈజ్నల్ ఆఫ్ ఎంప్లాయ్ నేమ్. ఓకే, ఎంప్లాయ్ నేమ్ అయితే నాకేం కావాలి? ఫాల్స్ అని రావాలి, లేకపోతే ట్రూ అని రావాలి. ఓకే, వ్యాలిడ్ అయిందండి. ఇఫ్ ఈజ్నల్ ఆఫ్ ఎంప్లాయ్ నేమ్. ఈజ్నల్ ఆఫ్ ఎంప్లాయ్ నేమ్ ఎందుకన్నా, నేను సోర్స్ నుంచి నల్ వాల్యూస్ వస్తున్నాయి కదా. సో ఇది నా సోర్స్ ఫైల్. 3 రికార్డ్స్కి ఎంప్లాయ్ నేమ్ లేదు అంటే నల్ వాల్యూ ఇది. మిగతా రికార్డ్స్కి ఉన్నాయి. ఓకే, సో ఏమవుతుందో మీరే చూడండి. వ్యాలిడ్ చేశాను, అప్లై ఇచ్చాను, ఓకే. కంట్రోల్ ఎస్, సేవ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి రిఫ్రెష్ మ్యాపింగ్ ఐకాన్ వచ్చింది కదా. సో కంట్రోల్ ఎస్, సేవ్ చేశాను, స్టార్ట్ వర్క్ ఫ్లో. ఎవరైనా చెప్తారా ఏమవుతుందో? ఏవేవైతే ఎంప్లాయీ నేమ్స్ అక్కడ నుంచి డిలీట్ చేశారో వాటి ప్లేస్ లో ఫాల్స్ వస్తుంది, ఎల్స్ మిగతావన్నీ ట్రూ వస్తాయి. ఫాల్స్ అని ఎందుకు వస్తుంది? రికార్డ్ మ్యాచ్ అవ్వలేదు కదా, డిలీట్ అవుతుంది. ఫాల్స్ అని రాదు కదా, మనం రీప్లేస్ చేయట్లేదు కదా. ఎంప్లాయీ నేమ్ లేదు కదా సార్. కానీ ఫిల్టర్ అనేది రీప్లేస్ చేయదు, డ్రాప్ చేస్తుంది అంతే. ఈజినల్ అయితే ఫాల్స్, లేకపోతే ట్రూ వాల్యూస్. నీకు ఫస్ట్ లో చూపించాను కదా, ఫిల్టర్ ఓపెన్ చేయగానే ఏమనుంది? ట్రూ అని ఉంది. ట్రూ అయితేనే పంపిస్తుంది, ఫాల్స్ అయితే పంపించదు. ఓకేనా? ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఇది రీప్లేస్ చేయట్లేదు మనం. ఫిల్టర్ సుబ్బు అనేది వచ్చింది. ఓకే, సుబ్బు నుంచి ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5 6 7 వచ్చినాయి. రాలేదా? 7 వచ్చుంటాయి టార్గెట్లోకి. 7. ఓకే, 7 వచ్చినాయి. మిగతా ఎందుకు రాలేదు? ఇట్స్ నాట్ ఏ ట్రూతో అది మ్యాచ్ అవ్వలేదు, అందుకే రాలేదు. ఓకే, ఫిల్టర్లో నీకు రీప్లేస్ అవ్వదు, మ్యాచింగ్ ట్రూ. నీకు ఫిల్టర్ అందుకని మీరు ఓపెన్ చేయగానే మీరు చూడండి, ట్రూ అని ఉంటుంది. ఇది ఫిల్టర్ ప్రాపర్టీస్కి వెళ్ళండి. ఇది ట్రూ అని ఉంది కదా, ఫిల్టర్ కండిషన్ అంటే మ్యాచ్ అవుతేనే వెళ్తుంది, మ్యాచ్ కాకపోతే వెళ్ళదు, డ్రాప్ అయిపోతుంది. గాట్ ఇట్? సో దట్ ఈస్ ది ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్. ఇంకా దీనికి ఎక్స్ట్రాగా ఏం చెప్పొచ్చు అని అంటే, సో ఒక్కటే గుర్తుపెట్టుకో మీరు, ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ అన్ యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే,
Why it is an active transformation means based on the given condition, if the data matches, then only it will pass through. Pass through means then only it will transfer to the other transformation or load into the target table. Whichever the data is not matching to the filter condition, it is dropping. Okay, we are not passing through, we are just dropping it. That is the reason there is a scope of dropping the records. That is why we call it is an active transformation. Filter transformation and is an active transformation. So that is the very first point. So second point, based on the condition, it will, if the condition matches from the data, it will load in the target table, or else it will drop the records. Gante, filter transformation doesn't have much logic. It is not like lookup or other joiner transformations. అందులో ఇంకేం ఉండవు. ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ కండిషన్ ఇస్తాం మనము, ఆ కండిషన్ మ్యాచ్ అయితే సోర్స్ నుంచి వచ్చే డేటా మ్యాచ్ అయితే పాస్ చేస్తుంది, మ్యాచ్ కాకపోతే డ్రాప్ చేస్తుంది, అంతే. ఓకే ఓకే సార్. యా, దట్స్ Yes, ద ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్. ఇంకా దాని యొక్క టిప్స్ చూద్దాం మనము. చెప్పండి. మ్యాచ్ అవుతూనే అది డ్రాప్ చేస్తుంది సార్, లేదంటే చెయ్యదు. నో 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 నో, మ్యాచ్ అయితే పాస్ చేస్తుంది, పాస్. ఓకే, సారీ, పాస్ చేస్తుంది. ఇదో ఇక్కడ చూసారా, బేస్డ్ ఆన్ ది గివెన్ కండిషన్ ఇఫ్ డేటా మీట్స్ అంటే ఏంటి, సాటిస్ఫై అవుతాయి. ఓకే, ఇట్ అలోస్ ద రో టు ద పాస్ త్రూ అంటే నెక్స్ట్ మ్యాపింగ్ కానీ, సారీ నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ కానీ టార్గెట్ కానీ పాస్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏముంది ఇక్కడ, ఇట్ డ్రాప్స్ రోస్ దట్ డు నాట్ మీట్ ద కండిషన్. మీ కండిషన్ మ్యాచ్ అవ్వకపోతే ఇట్ విల్ డ్రాప్. యూ కెన్ ఫిల్టర్ డేటా బేస్డ్ ఆన్ వన్ ఆర్ మోర్ కండిషన్స్. వన్ ఆర్ మోర్ కండిషన్ మనం చేసాం కదండి. ఒక కండిషన్ ఏంటి, సాలరీ గ్రేటర్ దాన్ అన్నాం. సెకండ్ కండిషన్ ఏంటి, సాలరీ లెస్ దాన్ అన్నాం. మీరు నాట్ ఈక్వల్ పెట్టుకోవచ్చు, మీరు ఏమైనా తీసుకోవచ్చు, చాలా ఆప్షన్స్ ఇష్టం అది. ఓకే, యూ కెన్ ట్రై. మీరందరూ ఇన్ఫర్మేటికా ఉంది, చాలా మందికి ఉంది కదా. సో యూ కెన్ టేక్ ఎనీ వాల్యూమ్ ఆఫ్ ద డేటా. ఓకే, యూ కెన్ ట్రై మల్టిపుల్ టైమ్స్, then you'll come to know how it is accepting or how it is rejecting. ఓకే, సో అది అంతవరకు చేస్తుంది. తర్వాత యూ కెనాట్ కాంకాటినేట్ పోర్ట్స్ ఫ్రమ్ మోర్ దాన్ వన్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంటూ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు వేరే వేరే ట్రాన్స్ఫర్మేషన్స్ నుంచి కొన్ని కాలమ్స్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ నుంచి, కొన్ని ఇంకొక ట్రాన్స్ఫర్మేషన్ నుంచి, అలా మీరు చేయలేరు. source qualifier filter తీసుకోండి. it will be very easy, you can understand, you can filter the condition very starting point of the mapping. okay, ఇందా మీకు చెప్పాను కదా, పర్ఫార్మెన్స్ వైజ్ కూడా it will be very easier if you do filter next to the source qualifier. సో సోర్స్ నుంచి డేటా వస్తుంది, డేటా రాగానే మీరు ఫిల్టర్ చేసేస్తున్నారు, అన్వాంటెడ్ డేటాను అక్కడే రిమూవ్ చేసేస్తున్నారు. So you are not allowing the unwanted data to the other transformations. So performance wise also it will be very easier, right? So the point ఉంది అక్కడ. Okay, the input port for the filter must come from a single transformation. ఇది అర్థమైందా? అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ నుంచి సోర్స్ ఉంది, సోర్స్ నుంచి ఒక ట్రాన్స్ఫర్మేషన్ నుంచి ఇన్పుట్ అంటే ఎన్ని కాలమ్స్ ఉంటాయి, ఇక్కడ నేను 10 తీసుకున్నాను, 10 కాదు 7 తీసుకున్నాను. ఈ 7 అట్రిబ్యూట్స్ ఇక్కడ నుంచి తీసుకోవాలి మనం. ఇక్కడ నుంచి కొన్ని వేరే సోర్స్ క్వాలిఫైర్ నుంచి కొన్ని, అలా తీసుకోకుండా ఓన్లీ ఒక ట్రాన్స్ఫర్మేషన్ నుంచి తీసుకోవాలి అని చెప్తున్నాడు. అది ఓకే. సో టిప్ ఏంటండి, ఇట్ అలోస్ కీప్ ద ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ టు క్లోజ్ టు ద సోర్స్ క్వాలిఫైర్. మీకు అది ఆల్రెడీ చెప్పాను నేను. ఓకే, ఆల్వేస్ కీప్ ద ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ close to the source qualifier in mapping as possible to maximize the session performance. నేను అదే కదండి మీకు చెప్పింది, సోర్స్ క్వాలిఫైర్ పక్కనే మనము ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి, పర్ఫార్మెన్స్ కూడా మనం మ్యాక్సిమైజ్ అవుతుంది. అన్వాంటెడ్ డేటాని మనం వెరీ ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ లోనే మనం రిమూవ్ చేసేస్తున్నాము. ఏదైతే మనకి డేటా కావాలో అదే మనకి ఫార్వర్డ్ తీసుకెళ్తున్నాం మనం. అది ఓకే. rather than passing rows, you plan to discard through the mapping. ఓకే, మ్యాపింగ్ అంతా మీరు చేసేసి లాస్ట్ లో మీరు ఫిల్టర్ తీసుకున్నారు అనుకోండి, పర్ఫార్మెన్స్ వైజ్ కూడా అది చాలా టైం ఎక్కువ తీసుకుంటుంది. ఓకేనా? సో అది టిప్ అన్నమాట. సో మెయిన్ మీకు ఫస్ట్ 2 పాయింట్ అర్థమైతే చాలు. ఇదిగో ఈ లాజిక్ ఫస్ట్ ఈ 2 పాయింట్స్ అర్థమైతే చాలు. ఇంతవరకు ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఓకే ఏంటి, యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ కనెక్టెడ్,
ఇట్ ఈస్ అన్ ట్రాన్స్ఫర్మేషన్ బికాస్ ద ఫిల్టర్ మే చేంజ్ ద నెంబర్ ఆఫ్ రోస్ పాస్డ్ త్రూ ఇట్ అని అంటే, సో మనం పాస్ చేసే రోస్ నెంబర్ ఆఫ్ రోస్ ఉంటాయి, అవి మనం ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ లో ఇంచి పంపిస్తాము. అంత కండిషన్ బేస్ చేసుకొని కండిషన్ మ్యాచ్ అయితేనే నీకు ఫార్వర్డ్ వెళ్తుంది, మ్యాచ్ కాకపోతే డ్రాప్ అయిపోతుంది. దట్ ఈస్ ద వెరీ ఫస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ ద ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్. ఇట్ ఈస్ అన్ యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ బేస్డ్ ఆన్ ద గివెన్ కండిషన్, once the data is matches, then it will pass or else it will drop. So ఈ రెండు పాయింట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్. సో అది మెయిన్. ఇవన్నీ ఏంటంటే జస్ట్ యాడన్స్ అనుకోండి, అంటే డిఫరెన్సెస్ ఏంటి, ఎందుకు ఉండాలి, ఫస్ట్ పర్ఫార్మెన్స్ వైజ్ సోర్స్ క్వాలిఫైర్ తర్వాత ఇవన్నీ నెక్స్ట్ సెకండరీ. ద మెయిన్ థింగ్ ఈస్ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ మనం ఎందుకు వాడతామో. సో వాట్ ఈస్ ఇట్స్ అ టైప్, యాక్టివా ప్యాసివా? ఇట్స్ అన్ యాక్టివ్. సో ఎందుకు వాడతాము, కండిషన్ ఇస్తాము, కండిషన్ మ్యాచ్ అయితే డేటా వెళ్తుంది, మ్యాచ్ అవ్వకపోతే డేటా డ్రాప్ అయిపోతుంది, అంతే. ఈ రెండు పాయింట్స్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ మనం ఫిల్టర్ని సోర్స్ క్వాలిఫైర్ లో కూడా మనం వాడచ్చు. సో అది నెక్స్ట్ పాయింట్, యూజ్ ది సోర్స్ క్వాలిఫైర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఫిల్టర్. ఓకే, అది ఎలా చేయాలని మీకు చెప్తాను నేను. ద మెయిన్ డిఫరెన్స్ ఈస్ దట్ ద సోర్స్ క్వాలిఫైర్ లిమిట్స్ ద రోస్ టు సెట్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఏ సోర్స్. ఓకే, సింపుల్ అండి, ఏం లేదు. ఇప్పుడు ఈ ఫిల్టర్ నేను ఇక్కడ కండిషన్ ఇచ్చాను కదా ఫిల్టర్ లో. సో ఇదే కండిషన్ మనం సోర్స్ క్వాలిఫైర్ లో కూడా ఇవ్వచ్చు. కానీ సోర్స్ క్వాలిఫైర్ ఇప్పుడు చూసారా, ఎస్క్యూఎల్ క్వెరీ ఇజో డిఫైన్ జాయిన్ సోర్స్ ఫిల్టర్, ఈ సోర్స్ ఫిల్టర్ లో మీరు ఇవ్వాలన్నమాట ఫిల్టర్ కండిషన్ ఇస్తే. కానీ ఇక్కడ ఒక క్వెరీలా రాయాలి మీరు. ఓకే, బట్ ఫైల్ మీద మనం చేయలేము, డేటాబేస్ మీదే చేయగలం మనం. మీది టేబుల్ అయితే డేటాబేస్ మీద టేబుల్ ఇక్కడ ఫిల్టర్ కండిషన్ ఇక్కడే ఇచ్చి డైరెక్ట్ గా మీరు మ్యాపింగ్ లోకి వచ్చేటప్పుడే యూ విల్ గెట్ ఓన్లీ ద వాంటెడ్ డేటా, అన్వాంటెడ్ డేటాని మీరు ఫస్ట్ సోర్స్ క్వాలిఫైర్ దగ్గర రిమూవ్ చేసేస్తున్నారు. సో ఇక్కడ కూడా చేయొచ్చు అనమాట, దట్స్ ద డిఫరెన్స్. ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ మనం ఫైల్ మీద చేయొచ్చు, టేబుల్ మీద చేయొచ్చు, డైరెక్ట్ టేబుల్ మీద కూడా మనం యూజ్ చేయొచ్చు. కానీ సోర్స్ క్వాలిఫైర్ ఫైల్ మీద చేయలేదు, బికాస్ సోర్స్ క్వాలిఫైర్ టేబుల్ లెవెల్లో అది క్వైరీ మోడ్ లో రాసుకుంటుంది అనమాట. సో అందుకని టేబుల్ అయితే కనుక మీరు డైరెక్ట్ గా సో ఇక్కడే రాసుకోవచ్చు ఫిల్టర్. అర్థమైందండి? మనది టేబుల్ కాదు కదా, అందుకని మనం ఇక్కడ రాయలేము. డేటాబేస్ నుంచి అంటే ఆరకిల్ కానీ ఎస్క్యూఎల్ సర్వర్ కానీ డేటాబేస్ నుంచి కనుక మీరు టేబుల్, రిలేషనల్ టేబుల్ అంటారు దాన్ని, ఆ రిలేషనల్ టేబుల్ ద్వారా మీరు డేటాను ఫిల్టర్ చేయాలనుకుంటే మీరు ఇక్కడే రాయొచ్చు, సోర్స్ ఫిల్టర్ అని ఉంది. సేమ్ అక్కడ ఉన్న ఆప్షన్స్ ఇక్కడ కూడా ఉంటాయి. సో పోర్ట్స్ ఉన్నాయి కదా, ఈ పోర్ట్స్ మీద క్లిక్ చేసేసుకొని మీరు టేబుల్ క్వెరీ లెవెల్లో అంటే రాయాలి. ఎలా అండి? ఐ మీన్ నోట్ ఇప్పుడు ప్యాడ్. నేను తీసుకుంది ఫైల్ కదా. మీకు ఆరకిల్ ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్ తెలుసా మీకు? ఐడియా ఉంది కదా, అందులో మనం టేబుల్స్ క్రియేట్ చేస్తాం కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని టేబుల్ మనం చూస్తాం కదా. సో ఆ టేబుల్స్ యూజ్ చేస్తే అప్పుడు ఇక్కడ రాసుకోవచ్చు మనం వితౌట్ యూజింగ్ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్. సోర్స్ క్వాలిఫైర్ లోనే మనం రాసుకోవచ్చు, ఓన్లీ ఆన్ వన్ కండిషన్, టేబుల్ ఉండాలి. ఆరకిల్ డేటాబేస్ లో, ఎస్క్యూఎల్ సర్వర్ లో కానీ ఏ డేటాబేస్ అయినా సరే, డేటాబేస్ లో టేబుల్ అయితే కనుక ఇక్కడ రాసుకోవచ్చు మనం. మనది టేబుల్ కాదు కదా, మనది ఫైల్ కదా, అందుకని నేను ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేశాను. ఓకే, ఇవన్నీ ఆప్షన్స్ అన్నమాట. ఓకే, సో అది. సో ఫిల్టర్ ఎలా చేస్తాము, ఇక్కడ పైప్ లైన్ లాగా ఉంది కదా, ఇక్కడ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ క్లిక్ చేసి ఇట్లా తెచ్చుకుంటాము, కాలమ్స్ అన్ని తీసుకొని మనం ఇందులో డ్రాగ్ చేసుకుంటాము. తర్వాత ఫిల్టర్ మీద డబుల్ క్లిక్ చేసి పోర్ట్స్ ప్రాపర్టీస్ కనిపిస్తాయి మీకు, ప్రాపర్టీస్ లోకి వెళ్ళి ఫిల్టర్ కండిషన్ అని ఉంది, ఫిల్టర్ కండిషన్ లో మీకు కావాల్సిన కండిషన్ ఇక్కడ ఇచ్చుకుంటారు. ఇచ్చిన తర్వాత వ్యాలిడేట్ అని అవ్వాలి, వ్యాలిడేట్ అయితేనే మీ కోడ్ అనేది ఇంప్లిమెంట్ అవుద్ది, వ్యాలిడేట్ కాకపోతే మీకు ఇన్వాలిడ్ మ్యాపింగ్ అని వస్తుంది, మీరు రాసిన కోడ్ కూడా మీకు పనిచేయదు అనమాట. అది ఓకే. సో దట్ ఈస్ ద కంప్లీట్ ఓవర్వ్యూ ఆఫ్ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయో చెప్పండి నాకు, or else I will go for the other transformation router. Hello. Yes, tell me. సార్ అది టేబుల్ అన్నారు కదా, అది మోర్ అప్రోప్రియేట్ ఏది? ఇప్పుడు డైరెక్ట్
టేబుల్ కాకుండా అదే ఎస్క్యూఎల్ నుంచి ఆర్కిల్ నుంచి కాకుండా ఇది అప్రోప్రియేట్ అంటారా? లేకపోతే ఎస్క్యూఎల్ ఆర్కిల్ నుంచి చేసేది అప్రోప్రియేట్ అంటారా? అంటే మనకి ఎలా ఉంటుందనంటే సోర్స్ ఫైల్ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసుకోవాలి. ఓకేనా? 1 సెకండ్ మీకు క్లియర్‌గా చెప్తాను. ఇప్పుడు మనకి ఇన్ఫర్మాటికాలో ఏంటండి, ఇన్ఫర్మాటికాలో మనము డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటా తెచ్చుకుంటాం ఫస్ట్. ఆ డిఫరెంట్ సోర్సెస్ అనంటే ఫైల్ అవ్వచ్చు. ఫైల్‌లో నుంచి నీకు డేటా రావచ్చు. ఓకే. ఇన్పుట్ డేటా. ఓకే. టేబుల్‌లో నుంచి కూడా మీరు అది డిపెండ్ ఆన్ యువర్ ప్రాజెక్ట్. ఇప్పుడు నేను పనిచేసే ప్రాజెక్ట్‌లో నా సోర్స్ మొత్తం ఫైల్సే. టేబుల్ లేవు. ఓకేనా? ఫైల్స్ నుంచి మేము ఇదిగో ఫైల్ నేను చెప్పాను కదా! ఫైల్స్ నుంచి డేటా మాది. ఓకే. నా సోర్స్ మొత్తం ఫైల్సే. ఫైల్స్ నుంచి నాకు డేటా వస్తది. ఆ డేటా నేనేం చేస్తాను, మ్యాపింగ్ క్రియేట్ చేసి ఆర్కిల్ డిబిలో నేను లోడ్ చేస్తాను డేటా మొత్తం. ఈ క్రైటీరియాలో నేను సోర్స్ క్వాలిఫైర్‌లో నేను రాయలేను క్వెరీ. ఎందుకు రాయలేను? సోర్స్ క్వాలిఫైర్ నేను ఫిల్టర్ రాయాలి అనంటే అది కంపల్సరీగా డేటాబేస్‌లో టేబుల్ అయి ఉండాలి. టేబుల్ తెచ్చుకుంటేనే మనము ఇంపోర్ట్ చేసుకుంటేనే మనము ఫిల్టర్ రాయగలం. ఇది మీరు దీని గురించి అంతగా మీరు ఆలోచించొద్దు. ఎందుకనంటే ఫైల్ కాబట్టి నేను ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేశా. ఫైల్ కాకపోతే టేబుల్ అయితే నేను ఇక్కడే రాస్తాను. అంతే. దట్స్ ఓన్లీ డిఫరెన్స్. మీకు ఎందుకు చెప్తున్నానంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి మీకు రియల్ టైమ్‌లో. ఓకే. టేబుల్ అయితే ఇక్కడ రాసేయొచ్చు మీరు ఫిల్టర్ క్వెరీ. ఓకే. ఓకే. ఫిల్టర్ ఇక్కడే రాసేయొచ్చు మీరు. సేమ్ అక్కడ నేను ఎలా రాసానో అలా రాసేయొచ్చు. లేదు నీది ఫైల్ అనుకో కంపల్సరీగా నువ్వు ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేయాలి మనం. ఓకే. సో బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్. నా రిక్వైర్మెంట్ ఏంటి? నాది ఫైల్. నాయి మొత్తం ఫైల్సే. డైలీ నాకు చాలా ఫైల్స్ వస్తాయి కాబట్టి నేను అన్ని ఫైల్స్ మీద నేను ఫిల్టర్ చేయాలంటే నేను డైరెక్ట్‌గా ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేయాల్సిందే. ఐ డోంట్ హావ్ ఎనీ అదర్ ఆప్షన్. నాది గనుక టేబుల్ అనుకోండి. ఓకేనా? నా సోర్స్ మీరు గుర్తుపెట్టుకోండి. నా సోర్స్ టేబుల్ అనుకోండి. సోర్స్ ఆర్కిల్ డీబీ కానీ ఎస్‌క్యూఎల్ సర్వర్ గానీ, ఐబీఎం డీబీ2 గానీ, మైఎస్‌క్యూఎల్ గానీ, టెరాడేటా గానీ ఏదైనా గానీ డేటాబేస్ అయితే నాది డేటాబేస్‌లో వన్ ఆఫ్ ది టేబుల్ నేను ఇంపోర్ట్ చేసుకున్నానంటే అది రిలేషనల్ గదా! సో, ఐ యామ్ కనెక్టింగ్ త్రూ ఇన్ఫర్మాటికా టు టేబుల్ నాట్ టు ద ఫైల్. ఓకే. ఫైల్ కాకుండా టేబుల్ అయితే అప్పుడు నేను సోర్స్ క్వాలిఫైర్‌లోనే నేను ఫిల్టర్ రాసుకుంటా. అది మీకు చెప్పింది నేను. అర్థమైందా? ఓకే. ఫైల్ అయితే గనక ఐ డోంట్ హావ్ ఆప్షన్. ఐ నీడ్ టు టేక్ ఏ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్. ట్రాన్స్ఫర్మేషన్స్‌కి ఎళ్ళాలి నేను. అది ఫైల్ గాదు. టేబుల్ అయితే. టేబుల్ ఇట్ హాస్ టు బి ఎ టేబుల్ ఫ్రమ్ ఎనీ వన్ ఆఫ్ ది డేటాబేస్. డేటాబేస్‌తో సంబంధం లేదు. ఎనీ డేటాబేస్. ఎనీ డేటాబేస్‌లో నాకు టేబుల్ ఉంటే ఆ టేబుల్ గనక నేను ఇంపోర్ట్ చేసుకుంటే ఇక్కడ రాసేస్తాను నేను డైరెక్ట్‌గా. అంతే. సో, ఎందుకు చెప్తున్నా అంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఫిల్టర్ చేయడానికి. సో, టేబుల్ అయితే నేను డైరెక్ట్‌గా 100% ఇక్కడే రాసేస్తా నేను. ఐ విల్ రైట్ ద ఫిల్టర్ కండిషన్ హియర్ ఓన్లీ. బికాజ్ ఐయామ్ ఫిల్టరింగ్ ద డేటా డైరెక్ట్‌లీ ఇన్ఫర్మాటికా రాకముందే నేను డేటాను ఫిల్టర్ చేసేస్తున్నా గదా! సో, ఇట్ విల్ బి మోర్ ఈజియర్. ఇన్ఫర్మాటికా పర్ఫార్మెన్స్ వైస్ గాని, డేటా వైస్ గాని నీకు అన్‌వాంటెడ్ డేటా అనేది నీకు డైరెక్ట్‌గా ఇన్ఫర్మాటికాకొచ్చే సోర్స్ క్వాలిఫైర్ నెక్స్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కి వచ్చే టయానికి నాకు డేటా అనేది నాకు వాంటెడ్ డేటానే వస్తుంది. అన్‌వాంటెడ్ డేటా రాదు. ఓకేనా? అప్పుడు నేను టేబుల్ అయితే ఇక్కడే రాసేస్తాను నేను. టేబుల్ కాకపోతే నేను ట్రాన్స్‌ఫర్మేషన్ యూజ్ చేసుకుంటా. సో, 2 వర్క్ అయ్యేది సిమిలరే. ఓకే. ఓకే. చేంజ్ ఏముండదు. సిమిలర్‌గా వర్క్ అయితాయి 2. ఓకే. అది. అంటే మనకిచ్చిన ఇన్పుట్ ప్రకారం మనం ఫాలో అయిపోవాలి. మనకిచ్చిన ఇన్పుట్ ప్రకారం మనం ఫాలో అవ్వాలి. ఒకటే గుర్తు ఫైల్ అయితే గనక మీరు ఫిల్టర్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కెళ్ళాలి. ఫైల్ కాదు టేబుల్ అయితే గనక మీరు డైరెక్ట్ సోర్స్ క్వాలిఫైర్‌లో మీరు రాసుకోవచ్చు ఫిల్టర్ కండిషన్ అంతే. ఓకే. ఓకే. సో, అంత ప్రొసీజర్ డీటెయిల్ మాత్రం మీకెందుకు చెప్తున్నానంటే మీకు రియల్ టైమ్‌లో మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. అందుకని మీకు కొంచెం డీటెయిల్‌గా చెప్తున్నా నేను. ప్రాసెస్ ఓకే అండి. సేమ్ ఇక్కడైనా అక్కడైనా. ద ఓకే. కండిషన్, అవుట్‌పుట్ రెండిట్లో సేమే. ఓకే. కండిషన్ మ్యాచ్ అయితే సోర్స్ క్వాలిఫైర్‌లో గూడా, ఫిల్టర్‌లో గూడా కండిషన్ మ్యాచ్ అయితే నీకు డేటా వస్తది. కండిషన్ మ్యాచ్ అవ్వకపోతే అక్కడే డ్రాప్ అయిపోతది. ఓకే. వి ఆర్ నాట్ వి ఆర్ నాట్ ఫార్వర్డింగ్ ది అన్‌వాంటెడ్ డేటా. పాస్ త్రూ అవ్వదు. పాస్ త్రూ అవ్వదు. కరెక్ట్. ఓకే. గాట్ ఇట్ రైట్. ఎనీ ఓకే. డౌట్స్ ఆన్ ఫిల్టర్ ట్రాన్స్‌ఫర్మేషన్?
So filter transformation is an active transformation, and because why it is an active transformation means based on the given condition, if the data matches the condition, it will pass, or else it will drop the records. So there is a chance of dropping the records from source to target. Source నుంచి 100 records వచ్చినాయి, టార్గెట్ లో మనకు ఓన్లీ 50 records లోడ్ అయినాయి. ఎందుకు లోడ్ అయినాయి? బేస్డ్ ఆన్ అవర్ కండిషన్ మ్యాచ్ అవ్వలేదు కాబట్టి లోడ్ అయినాయి. సో దెర్ ఈస్ ఎ స్కోప్ ఆఫ్ డ్రాపింగ్ ద రికార్డ్స్ యూజింగ్ ద ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్. దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ అన్ యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పాలి. అలా చెప్పాలి మీరు. ఎందుకు అంటే దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ద సోర్స్ అండ్ టార్గెట్, ద నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఆర్ డ్రాపింగ్ అని చెప్పకూడదు. సో బేస్డ్ ఆన్ ద గివెన్ కండిషన్ దెర్ ఈస్ ఎ స్కోప్ ఆఫ్ డ్రాపింగ్ ద రికార్డ్స్, దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ అన్ యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పాలి. అది ఓకే. ఓకే ఫైన్ అండి, దెన్ ఐ కెన్ జంప్ ఆన్ టు రౌటర్ ట్రాన్స్ఫర్మేషన్. ఎస్ సార్. Any doubts? Anyone? ఎంత టైం ఉంది? ఓకే, వీఆర్ హ్యావింగ్ 7-8 minutes. ఇది రౌటర్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఇవాళ చెప్తాను నేను. ఒకవేళ కాల్ డిస్కనెక్ట్ అయినా నేను మళ్ళీ మీరందరూ రీకనెక్ట్ అవ్వండి సేమ్ లింక్. ఓకే, రౌటర్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఇవాళ కంప్లీట్ చేస్తాను నేను. ఫైన్. హలో. ఓకే సార్. ఓకే సార్. యా ఓకే. ఓకే. సో ఫిల్టర్ అర్థమవుతే మీకు రౌటర్ 50% అర్థమైపోయినట్టే. రౌటర్ కూడా యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్. రౌటర్ ఏంటండి? రౌటర్ ఇస్ ఆల్సో యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్. రౌటర్ ట్రాన్స్ఫర్మేషన్ దట్ ఫిల్టర్స్ డేటా బేస్డ్ ఆన్ మల్టిపుల్ కండిషన్స్. ఫిల్టర్లో ఏంటి? ఒక కండిషనే. ఓకే, మరి ఐదర్ ఇఫ్ అయినా రాసుకోవచ్చు, లేకపోతే ఇది అండన్ పెట్టుకోవాలి మీరు, అంతే కదా, అండన్ పెట్టాలి. ఇక్కడ అట్లా కాదు, మల్టిపుల్ కండిషన్స్ ఇవ్వచ్చు. సో ఫిల్టర్ ఈజ్ బేస్డ్ ఆన్ ద గివెన్ కండిషన్ అంటాం, కానీ రౌటర్ filters data based on multiple conditions. So that is a major difference. Okay, I will take you the router transformation, then you will understand. Okay, I am removing the filter. Filter remove చేశానండి. Expression also I am removing. I am just taking expression here. Right click, select all. Okay, employee number, name ఇదంతా. So the source data ni I need to correct it. Okay, సేవ్ చేశాను. ఇది చూసారా? రౌటర్ ట్రాన్స్ఫర్మేషన్. రౌటర్ ట్రాన్స్ఫర్మేషన్, ఓకే, వన్ ఇన్పుట్ మల్టిపుల్ అవుట్పుట్స్, వన్ ఇన్పుట్ మల్టిపుల్ అవుట్పుట్స్. ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంది? వన్ ఇన్పుట్ వన్ అవుట్పుట్టే. సోర్స్ నుంచి మీకు ఎన్ని కాలమ్స్ వస్తాయి అన్ని ఇన్పుట్సే, ఓన్లీ వన్ ఇన్పుట్టే, అవుట్పుట్ కూడా ఒకటే. ఇక్కడ అలా కాదు, మల్టిపుల్ అవుట్పుట్స్ ఉంటాయి. ఇక చూసారా ట్రాన్స్ఫర్మేషన్, పోర్ట్స్, ప్రాపర్టీ. ఇక్కడ ఎక్స్ట్రాగా గ్రూప్ అని వచ్చింది. ఫిల్టర్లో మీకు వచ్చిందా గ్రూప్ అని? రాదు. చూడండి మీకు కాంటే చూపిస్తా. ఫిల్టర్లో ఏంది? ట్రాన్స్ఫర్మేషన్, పోర్ట్స్, ప్రాపర్టీస్, మెటాడేటా, 4 ఉన్నాయి. రౌటర్లో చూడండి గ్రూప్స్ అనేది ఎక్స్ట్రా వచ్చింది. సో దట్ ఈస్ అ మేజర్ డిఫరెన్స్. సో ఇక్కడ మీరు చూసారా ఓన్లీ ఇన్పుట్ అని వచ్చింది. నేను ఇచ్చాను ఇక్కడ ఇన్పుట్ అని ఇవ్వలేదు. ఇప్పుడు దీనికి ఫిల్టర్ చూడండి, జస్ట్ ఇచ్చాను. ఇక్కడ ఏమైనా వచ్చిందా ఇన్పుట్ అని? ఇక్కడ రాదు. ఎందుకంటే కండిషన్ మ్యాచ్ అయితేనే వెళ్తుంది, మ్యాచ్ అయిపోతే డ్రాప్ అయిపోతుంది. ఇట్స్ సింపుల్. అది ఫిల్టర్. రౌటర్ ఏంటి? నేను ఇవ్వగానే ఇన్పుట్ అని వచ్చింది. అది ఎందుకు వచ్చింది ఇన్పుట్ మీకు చెప్తాను నేను, ఇన్పుట్ అని. సో ఇది స్టాండర్డ్స్ మీరు మెయింటైన్ చేయాలండి మీరు రియల్ టైంలో, వెరీ ఇంపార్టెంట్. రౌటర్కి అయితే ఆర్టీఆర్ అని పెట్టుకోవాలి. ఆర్టీఆర్ దేని మీద చేస్తున్నాం మనం? సోర్స్ టేబుల్, ఈఎంపీ, ఎంప్లాయ్ కాబట్టి ఈఎంపీ అని ఇచ్చాను. రౌటర్ అని ఈఎంపీ. ఓకే, తర్వాత పోర్ట్స్ అనే ఆల్రెడీ వచ్చినాయి. ప్రాపర్టీస్, నార్మల్
నార్మల్, ఇది మనమే మార్చకలేదు. మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ గ్రూప్స్. చూడండి, నేను ఇక్కడ చూసారా యాడ్ ఏ న్యూ గ్రూప్ అని వచ్చింది టు ది రౌటర్. ఇక్కడ రౌటర్లో గ్రూప్స్ అంటాం మనం. ఓకే, ఒకటి క్లిక్ చేశాను, 2 క్లిక్ చేశాను, 2 టైమ్స్ వచ్చింది. ఇక్కడ కూడా ట్రూనే, మ్యాచ్ అయితేనే పోతుంది. ఇక్కడ కూడా ఫిల్టర్ లాగా రౌటర్ కూడా ఏంటి, మనం ఇచ్చిన కండిషన్ పోతుంది, మ్యాచ్ కాకపోతే కూడా డ్రాప్ అయిపోతుంది ఇక్కడ కూడా. కాబట్టి మల్టిపుల్ ఇవ్వచ్చు మనం, మల్టిపుల్ గ్రూప్స్. ఇక్కడ ఓన్లీ 1 కండిషన్ కదా. డిపార్ట్మెంట్ నెంబర్. ఓకే, గ్రూప్ 1 అని ఇస్తానులే నేను, గ్రూప్ 1. ఓకే, సెకండ్ది గ్రూప్ 2. డిఫాల్ట్ అదే వచ్చింది, నేనేం క్లిక్ చేయలేదు, అదే వచ్చింది. ఇక్కడ చూసారా, ఇక్కడ క్లిక్ చేయగానే మళ్ళీ ఇంకో గ్రూప్ 1 వచ్చింది. సో అట్లా ఎన్ని గ్రూపులు అంటే అన్ని గ్రూపులు ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం అది. గ్రూప్ 1లో నేనేమి ఇస్తాను, ట్రూ తీసేసి కోడ్స్కి వెళ్ళి డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు కాదు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 ఇస్తాను. ఓకే, వ్యాలిడేట్ అవ్వదు. ఎందుకు అవ్వదు, స్పేస్ ఉంది. ఓకే, స్టిల్ వి రిమూవ్ ద స్పేస్. దీంట్లో గుడ్ థింగ్ ఏంటంటే మనకి తెలిసిపోతుంది వ్యాలిడేట్ అయిందా లేదా అన్నమాట. సో సెకండ్ కండిషన్ ఏమి ఇస్తాను, ఇది కూడా డిపార్ట్మెంట్ ఇస్తాను నేను. పోర్ట్ డిపార్ట్మెంట్ నెంబర్, అది ఆల్రెడీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఇచ్చాను కదా నేను. పర్వాలేదు. ఎస్. ఓకే, ఓకే, గుడ్. అని ఏం లేదు, కంప్లీట్ చేద్దామని. ఫిల్టర్ రౌటర్ బోత్ ఆర్ వెరీ సిమిలర్. ఓకే, అందుకని ఇది కంప్లీట్ చేసేస్తే మీకు అర్థమవుతుంది ఈజీగా. మళ్ళీ రౌటర్ ఇంకొకసారి చెప్పాను అనుకోండి, సో ఏంటి మళ్ళీ మీరు మర్చిపోతారు, ఫిల్టర్ అంటే మర్చిపోతారు కదా. అందుకని గ్యాప్ వస్తే మీకు ఏంటంటే 1 వీక్ తర్వాత చెప్పాను అనుకోండి, మళ్ళీ రౌటర్ ఇస్ సేమ్ కాన్సెప్ట్. ఓకే, సో జస్ట్ ఒక 20-30% దాన్ని ఏమంటారు, వేరీ అవుతుంది ఫిల్టర్కి రౌటర్కి. ఓకే, సో ఇప్పుడు చూసారా మీరు, ఈ గ్రూప్స్ అన్ని తీసేసాను నేను. అప్లై కొట్టి ఓకే అన్నాను. సో ఇక్కడ ఇందాక మీరు చెక్కిన దగ్గర స్టార్ట్ చేస్తున్నాం మళ్ళీ. సో రౌటర్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని నేను జస్ట్ ఈ పోర్ట్స్ అన్ని దీన్ని కనెక్ట్ చేశాను. ఇన్పుట్ అనేది డిఫాల్ట్గా వచ్చింది, నేనేమి ఇవ్వలేదు ఇన్పుట్. ఫిల్టర్కి నేను ఇచ్చానా, ఇవ్వలేదు. ఫిల్టర్కి రాలేదు. ఎందుకంటే ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా యాక్ట్ చేస్తుందనంటే ఓన్లీ 1 బేస్డ్ ఆన్ ది గివెన్ కండిషన్. అండ్ అని ఇచ్చుకోవచ్చు మీరు, అండ్ బదులు ఆర్ అని ఇచ్చుకోవచ్చు, ఇఫ్ కండిషన్ ఇచ్చుకోవచ్చు, అట్లా ఎలా అయినా ఇచ్చుకోవచ్చు. కానీ అది ఒక కండిషన్ కిందే వస్తుంది కదా. అండ్ అని ఇచ్చినా మీకు ఒక కండిషనే కదా అది. ఇప్పుడు మీరు చూసారా, అండ్ అని ఇచ్చారు ఇక్కడ. ఓకే, శాలరీ గ్రేటర్ దాన్ 3000 అండ్ మళ్ళీ శాలరీ ఇస్ గ్రేటర్ దాన్ అన్నారు. ఎంత, ఇదంతా ఒక కండిషన్ కిందే కౌంట్ అవుతుంది. ఓకే, గ్రూప్స్ లేవు ఇక్కడ, గ్రూప్స్ లేవు, ఇంకోటి ఏం లేవు. జస్ట్ బేస్డ్ ఆన్ ద కండిషన్ మ్యాచ్ అయితే వెళ్తుంది, లేకపోతే డ్రాప్ అయిపోతుంది, అంతే ఫిల్టర్. కానీ రౌటర్ అలా కాదు. రౌటర్ ఏంటి, ఇన్పుట్ అని వచ్చింది, తర్వాత నేను గ్రూప్స్లోకి వెళ్ళాను, దీని మీద క్లిక్ చేశాను చూడండి, యాడ్ ఏ న్యూ గ్రూప్ అని ఇచ్చాను. డిఫాల్ట్ ఆటోమేటిక్గా వచ్చింది రాలేదా, వచ్చింది కదా.
తర్వాత ఇంకో గ్రూప్ కావాలి, నాకు మల్టిపుల్ గ్రూప్స్ కావాలి. నేను ఎట్లా ఎన్ని ఇచ్చుకోవచ్చు, ఎన్ని గ్రూప్స్ అని ఇచ్చుకోవచ్చు, నా ఇష్టం అది. బేస్డ్ ఆన్ మై రిక్వైర్మెంట్ నేను గ్రూప్స్ ఇచ్చుకుంటాను. ఓకే, ఐ వాంట్ ఓన్లీ 2 గ్రూప్స్. సో నేను గ్రూప్ 1 అని ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ ది గ్రూప్ 2. ఎస్, ఎనీవన్ స్పీకింగ్? లోకి వెళ్ళి డిపార్ట్మెంట్ నెంబర్ గ్రేటర్ దాన్ 20 వ్యాలిడ్ అయింది. ఓకే, సో సెకండ్ గ్రూప్ లో ఏమి ఇచ్చాను నేను, డిపార్ట్మెంట్ నెంబర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20. వ్యాలిడేట్. ఓకే, డన్, అప్లై. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. సో గ్రూప్ 1, నా గ్రూప్ 1 అంటే ఏంటండి, గ్రూప్ 1 లో ఫిల్టర్ కండిషన్, ఇది కండిషన్, ఫిల్టర్ కండిషనే ఇది. చూసారా, గ్రూప్ ఫిల్టర్ కండిషన్. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఏమి. మీరు ఇక్కడ ఇచ్చిన కండిషన్, ఫిల్టర్ కండిషన్ లో మీరు ఏదైతే కండిషన్ ఇస్తారో సేమ్ ఆ కండిషనే ఇక్కడ కూడా మనం ఇస్తున్నాం, అంతేం లేదు. ఇక్కడ చూసారా, గ్రూప్ నేమ్ అంటే ఈ గ్రూప్ యొక్క నేమ్, ఇది గ్రూప్ 1, గ్రూప్ 2. ఇదేమి మీరు థింక్ చేయాల్సిన పని లేదు. మీరు ఆలోచించాల్సింది ఓన్లీ గ్రూప్ ఫిల్టర్ కండిషన్. ఈ గ్రూప్ ఫిల్టర్ కండిషన్ అంటే ఏంది, ఇది నథింగ్ బట్ ఇట్స్ ఏ ఫిల్టర్ కండిషన్. ఓకే, ఫిల్టర్ కండిషన్ ఇచ్చాం మనం ఇక్కడ, కాబట్టి ఇక్కడ మల్టిపుల్ కండిషన్స్ మల్టిపుల్ గ్రూప్ లో ఇస్తున్నాం, అంతే ఏం లేదు. ఓకే, గాట్ ఇట్? అర్థమైందండి? సో మల్టిపుల్ కండిషన్స్ వీఆర్ గివింగ్ ఇన్ మల్టిపుల్ గ్రూప్స్. Hello. Okay, right? So that is the main reason. So we are having one input group and multiple output groups. అంటే ఆ మల్టిపుల్ అవుట్పుట్ గ్రూప్స్ ఎందుకు చెప్పలేదంటే, మన గ్రూప్స్ ఎన్ని ఇంక్రీజ్ అయితే అన్ని అవుట్పుట్ గ్రూప్స్ వస్తాయి. నువ్వు ఒకటే గ్రూప్ ఇచ్చుకోవచ్చు, ఒకటే అవుట్పుట్ గ్రూప్ వస్తుంది. 2 ఇస్తే 2 అవుట్పుట్ గ్రూప్స్ వస్తాయి. మీరు చూడండి, మీకు ఇప్పుడు అర్థమవుతుంది. సో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 వచ్చినాయా? సో ఇన్పుట్ ఒకటే ఉంటుంది, కానీ ఫస్ట్ గ్రూప్ లో ఉన్న కండిషన్ మ్యాచ్ అయితే ఆ డేటా అంతా ఇదిగో ఇందులోకి వస్తుంది, ఫస్ట్ గ్రూప్ లోకి వస్తుంది. సెకండ్ గ్రూప్ లో ఉన్న కండిషన్ మ్యాచ్ అయితే ఆ డేటా అంతా ఇందులోకి వస్తుంది. ఈ రెండిట్లోకి రాంది మిగిలిపోయిన డేటా ఇందులోకి వెళ్తుంది డిఫాల్ట్ లోకి. అంటే ఇక్కడ డేటా డ్రాప్ అవుద్ది, కానీ డ్రాప్ అయిన డేటాని డిఫాల్ట్ లో గ్రూప్ లోకి వెళ్ళిపోతుంది. మీరు కావాలంటే ఈ డ్రాప్ అయిన డేటా కూడా వాడుకోవచ్చు. సో మెయిన్ ఈ 2 గ్రూప్స్ మీరు అర్థం చేసుకోండి. మనం ఫస్ట్ ఇచ్చిన గ్రూప్ కండిషన్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇచ్చిన గ్రూప్ కండిషన్, ఫస్ట్ గ్రూప్ కండిషన్ ఏంటి, డిపార్ట్మెంట్ ఐడి గ్రేటర్ దాన్ 20. సో గ్రేటర్ దాన్ డిపార్ట్మెంట్ ఐడి గ్రేటర్ దాన్ 20 వాల్యూ అనే ఆ డేటా మొత్తము ఇక్కడికి వచ్చేస్తుంది, ఈ గ్రూప్ లోకి వచ్చేస్తుంది. ఓకేనా? సెకండ్ గ్రూప్ లోకి ఏమవుతుంది, డిపార్ట్మెంట్ ఐడి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20. నేను అక్కడ ఏదైనా ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం, మీరు వేరేది ఇచ్చుకోండి, పర్వాలేదు. ఇస్తే ఆ సెకండ్ గ్రూప్ లో ఇక్కడికి వస్తుంది. అంటే ఈ డేటా మ్యాచ్ అయింది, ఈ గ్రూప్ లో మ్యాచ్ అయిన డేటా ఇక్కడికి వస్తుంది, ఈ గ్రూప్ లో మ్యాచ్ అయిన డేటా ఇక్కడికి వస్తుంది, అంతే. సో ఇక్కడ ఓన్లీ ఒకటే కదా, ఇక్కడ ఓన్లీ మనం ఒకటే ఇస్తాం, అండ్ ఇస్తాం, ఆర్ ఇస్తాం, ఇఫ్ అని ఇస్తాం, ఏదైనా ఇస్తాం. మనం ఇస్తే మ్యాచ్ అవుతే నీకు పాస్ అవుతుంది, మ్యాచ్ కాకపోతే డ్రాప్ అయిపోతుంది. ఇక్కడ అలా కాదు, డ్రాప్ అయినా కానీ ఆ డ్రాప్ ఇక్కడ ఈ గ్రూప్ లోకి వచ్చి పడిపోతుంది ఆ డేటా. అర్థమైందండి? అది మెయిన్ డిఫరెన్స్ ఫిల్టర్ కి రౌటర్ కి. ఫిల్టర్ based on the given condition, if the data matches the condition, it will pass the data load into the target. The unmatching data will drop. Here when you are coming to the router transformation, based on the given condition, okay, groups based on the different groups based on the given condition, the data will match, then it will fall into the particular group. Ikkada particular group ani cheppali. Okay, based on the multiple groups. Okay, multiple groups, if the data matches, it will fall on the particular group. If the unmatched data will be dropping and it will be captured in the default group, it will load anachu. The unmatched data based on the given groups, if it is not matching on any of the groups,
2 గ్రూపుల్లో మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, 3 గ్రూపులు ఇచ్చారు. 3 గ్రూపుల్లో కూడా డేటా మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, అది వెళ్ళి ఎక్కడ పడుతుంది? డిఫాల్ట్ గ్రూప్‌లో పడుతుంది. అంతే. సరే ఈ ప్రస్తుతానికి డిఫాల్ట్ వదిలేసేయండి మీరు. గ్రూప్ 1, గ్రూప్ 2. సో గ్రూప్ 1లో ఫిల్టర్ కండిషన్ మ్యాచ్ అయితే డేటా ఇక్కడికి వస్తుంది గ్రూప్ 1లోకి. గ్రూప్ 2లో డేటా మ్యాచ్ అయితే గ్రూప్ 2లోకి ఇక్కడికి వచ్చేస్తుంది. అంతే. ఇట్స్ సో సింపుల్. ఓకే. సో ఫస్ట్ గ్రూప్ నేను డేటా తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నాకు ఇంకో సేమ్ టార్గెట్ ఫైల్ కావాలనుకోండి, కాపీ చేసి చూసారా మీరు, ఇది మీకు క్లిక్ చేయగానే మీకు సెలెక్ట్ అయింది కదా, ఇది టేబుల్, టార్గెట్ టేబుల్, అదే టార్గెట్ ఫైల్. సెలెక్ట్ అవ్వగానే కంట్రోల్-C ఇచ్చాను. తర్వాత మళ్ళీ వర్క్ స్పేస్లోకి వచ్చి కంట్రోల్-V ఇచ్చాను. సేమ్ టార్గెట్ నాకు పేస్ట్ అవ్వాలి. పేస్ట్ అయిపోయింది. ఓకే. ఎందుకు ఇచ్చానంటే మీకు చెప్తాను నేను. సో నాకు 2 డిఫరెంట్ ఫైల్స్ కావాలి. గ్రూప్ 1లో బేస్డ్ ఆన్ ది కండిషన్, గ్రూప్ 1కి ఏదైతే కండిషన్ ఉందో ఆ కండిషన్ మ్యాచ్ అయితే ఇదిగో డిపార్ట్మెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ 20. సో డిపార్ట్మెంట్ గ్రేటర్ దాన్ 20 అనేది ఈ గ్రూప్లోకి వస్తుంది డేటా. ఆ డేటా అనేది నాకు ఒక ఫైల్లోకి రావాలి. సో నెక్స్ట్ కండిషన్ డేటా అనేది ఈ ఫైల్లోకి రావాలి. సో నేను 2 ఫైల్స్ ఉంటాయి నాకు అవుట్పుట్. ఓకే. సో రియల్ టైంలో ఇది ఉంటుందండి. 2 డిఫరెంట్ ఫైల్స్ అన్నీ ఉంటాయి. ఇన్వాలిడ్ అని వచ్చింది. ఎందుకు చెప్పండి ఇన్వాలిడ్ అని ఎందుకు వచ్చింది? ఇవి చూడండి మీరు, ఇదిగో ఫిల్టర్ ఉంది కదా, ఫిల్టర్ హ్యాస్ నో అవుట్పుట్ లింక్స్. ఓకే. నేను ఫిల్టర్ తీసుకున్నా నేను, కానీ నేను దేన్ని కనెక్ట్ చేయాల. సో దీనివల్ల ఇన్పుట్ తీసుకొని వదిలేస్తే మీరు డేటా ఇన్వాలిడ్, మ్యాపింగ్ ఇన్వాలిడ్ అని వస్తుంది. సో నాకు ఫిల్టర్ అవసరం లేదు కదా, నేను రిమూవ్ చేసేస్తున్నా. ఇప్పుడు సేవ్ అవుతుంది. సో వ్యాలిడ్ చూసారా. సో మీరు ఏమైనా ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని అట్లా వదిలేస్తే మీకు చూపిస్తుంది అక్కడ కరెక్ట్గా, ఇది వాల్యూ చూపిస్తుంది. ట్రాన్స్ఫర్మేషన్ ఫిల్టర్ హ్యాస్ నో అవుట్పుట్ లింక్స్. ఇవన్నీ లింక్స్ అంటాం మనం. ఈ క్లిక్ చేస్తున్నానా, అది హైలైట్ అయింది కదా, దీన్ని లింక్ అంటాం. ఒక ట్రాన్స్ఫర్మేషన్ నుంచి ఇంకో ట్రాన్స్ఫర్మేషన్కి మనము ఈ కాలమ్స్ అనేది కనెక్ట్ చేయాలంటే ఓన్లీ త్రూ లింక్స్ వీ కెన్ కనెక్ట్. వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. సో వీటిని లింక్స్ అంటాం. ఓకే. సో అది, సో కనెక్ట్ అయిపోయింది. నేను రౌటర్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్నాను. 2 గ్రూప్స్ ఇచ్చాను. ఒక గ్రూప్లో ఒక కండిషన్ ఇచ్చాను, ఇంకో గ్రూప్లో ఇంకో కండిషన్ ఇచ్చాను. ఇప్పుడు డేటా అనేది ఎలా లోడ్ అవుతుందో మనం చెక్ చేద్దాం. కంట్రోల్-S సేవ్ చేశాను, అయిపోయింది. సో ఐ విల్ గో టు ది, సారీ, ఐ వాంటెడ్ టు ఫస్ట్ రిఫ్రెష్ ఇట్, సేవ్. ఎక్స్క్యూజ్ మీ. ఓకే, ఐ విల్ గో టు ద మ్యాపింగ్. ఇక్కడ చూసారా 2 వచ్చినాయి, ఎంప్లాయీ 1. ఇక్కడ ఏమన్నా ఉంది, టీజీటీ ఎంప్లాయీ. ఓకే. సో ఇక్కడ 1 అని తీసుకుంటాను నేను నెక్స్ట్ టార్గెట్కి. మనం స్పెసిఫై చేయాలండి నేమ్. ఓకే. అవుట్పుట్ ఫైల్ని మనమే స్పెసిఫై చేయాలి. సో ఇక్కడ 1 అని ఇస్తాను నేను. ఓకే. ఫస్ట్ టార్గెట్కి ఎంప్లాయీని ఇచ్చాను, సెకండ్ టార్గెట్ ఎంప్లాయీ 1 అని ఇచ్చాను. ఓకే. దెన్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయాలి, పైప్ డిలిమిటర్ ఉందా లేదా. ఉంది. సో దీన్ని కూడా చెక్ చేస్తాను నేను. లేదు, కామా అని ఉంది. నాకు కామా వద్దు, పైప్ డిలిమిటర్ కావాలి. ఇచ్చాను. చూడండి ఇక్కడ బై డిఫాల్ట్ డబుల్ అని వచ్చింది. డబుల్ ఉండకూడదు నాకు. డబుల్ అని అంటే కోడ్స్ వస్తాయి, నాకు కోడ్స్ అవసరం లేదు. నన్ అప్లై. ఓకే.
సేవ్ అయిపోయింది. స్టార్ట్ వర్క్ ఫ్లో. సో ఇక్కడ చూసారా సోర్స్ ఎన్ని ఉన్నాయి? 10 రికార్డ్స్ ఉన్నాయి. ఎంప్లాయ్ అంటే ఫస్ట్ గ్రూప్ టార్గెట్ ఏంటి? 3 వచ్చినాయి. సెకండ్ గ్రూప్ ఏంటి? 7 వచ్చినాయి. సో డేటా ఎలా వచ్చిందని మనం చెక్ చేద్దాం ఇప్పుడు వెళ్ళి. సోర్స్ ఫైల్స్ ఇది కూడా కావాలి మనకి. పీజీటీ ఫైల్స్ ఇది కూడా చూసారా 2 వచ్చినాయి. 03 టైం కూడా చూసుకోండి సేమ్ టైం. సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే మనకి, నేను కండిషన్ కాపీ చేస్తాను మీరు చూడండి. డిపార్ట్మెంట్ నెంబర్ గ్రేటర్ దాన్ 20. సో ఇదే కదా మన కండిషన్. గ్రేటర్ దాన్ 20 ఎన్ని ఉన్నాయి అనేది మనం సోర్స్ లో చెక్ చేయాలి. ఇది సోర్స్ ఫైల్ నాది. ఇది చూడండి గ్రేటర్ దాన్ 20 అంటే 20 కౌంట్ కాదు. ఓకే 50, 60 అనేదే కదా గ్రేటర్ దాన్ 20. ఈ 3 రికార్డ్సే కదా. అర్థమవుతుందండి మీకు? ఓకే ఫస్ట్ గ్రూప్ లో నేను ఏమి ఇచ్చాను? ఫస్ట్ గ్రూప్ లో నా కండిషన్ ఏంటి? డిపార్ట్మెంట్ ఐడి గ్రేటర్ దాన్ 20. ఓకే డిపార్ట్మెంట్ ఐడి అనేది 20 కంటే ఎక్కువ ఉంటేనే నేను ఆ డేటా అనేది ఈ ఫైల్లో లోడ్ చేయమని నేను చెప్పాను. అంతే కదా, అంటే పాస్ చేయమని. సో ఏం చేసింది ఇది? డిపార్ట్మెంట్ 20 కంటే ఎక్కువ ఎన్ని ఉన్నాయి సోర్స్ లో? ఓన్లీ 3 రికార్డ్సే ఉన్నాయి. మీరు చూసారు కదా 10, 20, 10, 20 అని ఉన్నాయి. పైన కూడా 20, 20 అని ఉన్నాయి. సో ఓన్లీ 3 రికార్డ్స్ వేర్ హ్యావింగ్ మ్యాచింగ్ ద కండిషన్. సో ఈ కండిషన్ కి ఎన్ని రికార్డ్స్ మ్యాచ్ అవుతున్నాయి? ఓన్లీ 3 రికార్డ్స్ మ్యాచ్ అవుతున్నాయి. అందుకని ఫస్ట్ గ్రూప్ కి ఓన్లీ మనకి 3 రికార్డ్స్ అనేది వచ్చినాయి డేటా. ఆ డేటా అనేది ఫైల్లోకి లోడ్ అయిపోయింది. సో దిస్ ఈస్ ది ఫస్ట్ ఫైల్. సెకండ్ ఫైల్ మనం చెక్ చేద్దాం. సెకండ్ ఫైల్ ఏంటి? ఎన్ని ఉన్నాయి? 10, 20, 10, 20 అని ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి? మన డిపార్ట్మెంట్ ఐడి ఏమని ఇచ్చాము? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 అని ఇచ్చాం. ఓకే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 అంటే అర్థం ఏంటంటే 20 అన్న అవ్వాలి, లేకపోతే 20 కన్నా తక్కువ అవ్వాలి. ఓకే సో ఇది 20 కంటే 10 తక్కువే కదా. అందుకని 20 ఉన్న రికార్డ్స్ వచ్చినాయి, 10 ఉన్న రికార్డ్స్ కూడా వచ్చినాయి. సో ఇన్ని రికార్డ్స్ వచ్చేసినాయి అనమాట. సో ఫిల్టర్ అనేది ఏం చేస్తుంది అని అంటే కండిషన్ మ్యాచ్ అయితేనే పాస్ చేస్తుంది, లేదా డ్రాప్ చేస్తుంది. రౌటర్ ఏంది? మల్టిపుల్ కండిషన్స్ ఇవ్వచ్చు మనం. ఓకే మల్టిపుల్ కండిషన్స్, మల్టిపుల్ గ్రూప్స్ ఇవ్వచ్చు. ఇచ్చి ఈ నా క్రైటీరియా ప్రకారము ఇది మ్యాచ్ అయితేనే ఈ డేటా అనేది ఇందులోకి లోడ్ అవ్వాలి టార్గెట్ లోకి. అందుకని నేను మల్టిపుల్ గ్రూప్స్ ఇచ్చాను. ఇది రియల్ టైంలో ఇది ఉంటుందండి. రౌటర్ కంపల్సరీగా ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. సో మల్టిపుల్ గ్రూప్స్ ఇస్తాం మనము. ఆ గ్రూప్స్ ప్రకారము మనము మల్టిపుల్ టార్గెట్స్ ఇస్తాము. టార్గెట్స్ కనెక్ట్ చేస్తాం, డేటాను లోడ్ చేస్తాం. ఎందుకంటే వాడు ఏమంటాడు? నాకు ఈ డేటా నాకు ఈ టార్గెట్ ఫైల్లో కావాలి, ఈ డేటా నాకు అవసరం లేదు అని అంటాడు. అవసరం లేని డేటా మనం డిలీట్ చేయకుండా, డ్రాప్ చేయకుండా డిఫాల్ట్కి పంపించుకోవచ్చు. లేకపోతే ఇంకో గ్రూప్ క్రియేట్ చేసి మనం ఫైల్లో కానీ టేబుల్లో కానీ లోడ్ చేయొచ్చు. అది వాడు చెప్తాడు మనకి. చెప్పకుండా మనం ఫిల్టర్ రౌటర్ మనం తీసుకోలేం. ఓకే గ్రూప్స్ అని వాడు చెప్పడు. మల్టిపుల్ కండిషన్స్ ఇస్తాడు. కండిషన్స్ ఇస్తే మనం అప్పుడు రౌటర్ తీసుకోవాలి, రౌటర్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవాలి. అర్థమైందా? ఇది క్లియర్ గా అర్థమైందా? సో మీకు ఇంకోసారి రన్ చేస్తాను. సో నేను ఇక్కడ ఒకటి చేస్తున్నాను, ఏమవుతుందో మీరు చెప్తారా? ఈక్వల్ టు 20 ఇచ్చాను, వ్యాలిడ్ చేసా. ఓకే డిఫాల్ట్ కి ఏమొస్తుంది చెప్తారా ఎవరన్నా? ఈలోపు ఆలోచించండి, నేను రన్ చేస్తాను. డిఫాల్ట్ లో ఏం లోడ్ అవుద్ది ఇప్పుడు? డిఫాల్ట్ కూడా 20 లోడ్ అవుతుంది. మిగిలిన అన్ని డిఫాల్ట్ లోకి వెళ్ళిపోతాయి. ఎన్ని? లెస్ దాన్ 20 అన్ని అందులోకి వెళ్ళిపోతాయి. 20 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 అవి గ్రూప్ 1 గ్రూప్ 2 లో ఉంటాయి సార్. గ్రూప్ 1 10 ఉన్నవంటే డిఫాల్ట్ గ్రూప్ లోకి వెళ్తాయి సార్. కరెక్ట్. సో ఇప్పుడు నేను సరే
ఇప్పుడు ఇది రన్ చేస్తాను చూడండి. ఎందుకంటే ఫస్ట్ మ్యాచింగ్ సెకండ్ మ్యాచింగ్ అయింది. ఈ రెండిట్లో మ్యాచ్ అవని డ్రాప్ అవుతాయి కదా రికార్డ్స్. ఆ డ్రాప్ అయిన రికార్డ్స్ అన్ని నీకు డిఫాల్ట్కి వెళ్ళిపోతాయి. మీరు ఒక్క గ్రూపే ఇవ్వండి, ఓన్లీ ఒక్క కండిషన్ ఇవ్వండి. మీరు మిగతా అన్మ్యాచింగ్ డేటా మొత్తం డిఫాల్ట్లోకి వెళ్ళిపోతాయి. ఈ డిఫాల్ట్ కూడా కొన్ని ప్రాజెక్ట్స్ యూస్ చేస్తారు. ఎందుకు యూస్ చేస్తారనంటే నాకు డేటా మ్యాచ్ అయినాయి ఏమో ఫైల్లోకి వెళ్ళాలి, టేబుల్లోకి మ్యాచ్ కానీ ఏమో ఇంకో ఫైల్లోకి వెళ్ళాలి, నాకు రిపోర్టింగ్ పర్పస్కి నాకు యూజ్ అవ్వాలని చెప్తారు వాళ్ళు. ఓకేనా? ఎందుకు మ్యాచ్ అవ్వలేదు చెక్ చేయాలి వాళ్ళు. సో క్రైటీరియా నీకు సోర్స్ నుంచి వస్తుంది, మల్టిపుల్ గ్రూప్స్ ఉన్నాయి, డిఫాల్ట్లోకి వెళ్తుంది. డిఫాల్ట్లో కూడా నాట్ మ్యాచింగ్ రికార్డ్స్ అన్ని తీసుకుపోయి మీరు ఇక్కడ ఈజ్ నల్ పెట్టారు అనుకోండి, ఆ నల్ వాల్యూస్ మొత్తం ఇందులోకి పడిపోతే ఈ నల్ తీసుకుపోయి మీరు వాడికి చెప్పొచ్చు అప్ స్ట్రీమ్ వాడికి, సో ఇంత జంక్ డేటా వస్తుంది, ఇంత ఇన్వాలిడ్ డేటా వస్తుంది అని. సో అందుకని మీరు రౌటర్ యూస్ చేసుకొని మీరు పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ సేవ్ చేశాను నేను. రీఫ్రెష్, సేవ్, మ్యాపింగ్. ఇప్పుడు థర్డ్ వచ్చింది చూసారు కదా. సారీ, అది కాదు, అక్కడ కాదు మార్చాల్సింది. అవుట్పుట్ ఫైల్ నేమ్. ఓకే, ఫైల్ నేమ్ దగ్గర మార్చాలి. రన్ చేశాను. సో చూసారా 10, సోర్స్ ఏమో 10, 3, 4, 3 అని వచ్చింది. ఓకే, సో ఇప్పుడు నేను ఓన్లీ వెళ్ళి డిపార్ట్మెంట్ డిఫాల్ట్ చెక్ చేస్తా. 10 అని వచ్చినాయా? ఓకేనా? సో ఇందులో ఏంటి మామూలుగా నేనేం చేంజ్ చేయలేదు ఇందులో. సేమ్ 3 రికార్డ్స్ వచ్చినాయి. తర్వాత ఏంటి, తర్వాత అంతకుముందు ఎన్ని వచ్చినాయి? 7 వచ్చినాయి. ఇప్పుడు ఎందుకు 20 అని వచ్చినాయి, 10 రాలేదు? ఎందుకంటే నా కండిషన్ ప్రకారము 10 అనేది ఇక్కడ మ్యాచ్ అవ్వలేదు, 20 అనేది మ్యాచ్ అయింది కాబట్టి ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఇంకోటి చెప్తాను మీకు, సేమ్ ఇందులోనే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20, ఇది మార్చట్లేదు, ఈక్వల్ టు 20 అనేది పెట్టాను నేను. ఓకే, అప్లై, ఓకే, సేవ్, వర్క్ఫ్లో, రిఫ్రెష్, సేవ్, స్టార్ట్ వర్క్ఫ్లో. ఇప్పుడు ఏమైతే చెప్తారా? పెరిగిందా? 3 నుంచి 7 పెరిగింది. ఎందుకు పెరిగింది చెప్పండి? ఎక్కువ మల్టిపుల్ గ్రూప్స్, మల్టిపుల్ కండిషన్స్. ఇప్పుడు మీరు 3 గ్రూపులు తీసుకున్నారనుకోండి, డేటా అనేది 3 గ్రూపుల్లో మ్యాచ్ అయితే 3 గ్రూప్స్కి వెళ్తుంది. సో ఒక గ్రూప్లోకి వెళ్ళింది కదా సెకండ్ గ్రూప్లోకి వెళ్ళకూడదు అని ఏం లేదు. ఓకేనా? సో ఇందులో రౌటర్లో మీకు కొంచెం 50% అనుకోండి డిఫరెన్స్ ఉంటుంది. ఫిల్టర్లో ఓన్లీ కండిషన్ మ్యాచ్ అయితే డ్రాప్ అవుతుంది. ఇక్కడ ఏంటి, ఫస్ట్ క్రైటీరియా ఏంటి? సో వీ కెన్ గివ్ మల్టిపుల్ కండిషన్స్, మల్టిపుల్ గ్రూప్స్. ఓకే, మల్టిపుల్ గ్రూప్స్ ఇస్తాం, మల్టిపుల్ కండిషన్స్ ఇస్తాం. మ్యాచ్ అయితే డేటా వెళ్తుంది గ్రూప్స్లోకి, మ్యాచ్ కాకపోతే డ్రాప్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ వన్ రూల్. ఇంకోటి ఏంటి, మల్టిపుల్ గ్రూప్స్ లో డేటా మ్యాచ్ అయితే మల్టిపుల్ గ్రూప్స్ లోకి వెళ్తుంది. ఒక గ్రూప్ లోకి వెళ్ళాను కదా ఇంకో గ్రూప్ లో వెళ్ళకూడదని ఏం లేదు. సో ఎవ్రీ న్యూ ఫిల్టర్ కండిషన్ ఒక కొత్త గ్రూప్ లానే తీసుకుంటుంది అది. ఓకే, కొత్త గ్రూప్ లానే తీసుకొని నీకు డేటా అనేది మ్యాచ్ అవుతే ఎన్ని గ్రూప్స్ లోకైనా వెళ్తుంది సేమ్ రికార్డ్. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ అన్ యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఇక్కడ ఏంటి, ఫిల్టర్ లో డ్రాప్ అవుతుంది కానీ
రౌటర్లో ఏంటి డేటా ఇంక్రీజ్ కూడా అవుతుంది, డ్రాప్ అవుతుంది, ప్లస్ డేటా కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఇట్ ఈస్ అన్ యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్. దేర్ ఈస్ ద స్కోప్ ఆఫ్ డేటా బేస్డ్ ఆన్ అవర్ given groups, given multiple conditions, the data may be increased, right? డేటా ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుందిగా. సోర్స్ నుంచి 100 రికార్డ్స్ వచ్చినాయి అనుకోండి, మీరు 2 గ్రూప్స్ ఇచ్చారు, అవుట్పుట్ 120 కూడా వస్తుంది, 150 కూడా వస్తుంది. ఎందుకంటే 2 గ్రూప్స్ లో మ్యాచ్ అయితే 2 గ్రూప్స్ లోకి వెళ్తుంది డేటా. ఓకే, దట్స్ వై ఇట్స్ ప్యాసివ్ కాల్డ్. అయితే యాజ్ ఇట్ ఈస్ డేటా వస్తుంది సార్. సారీ, ప్యాసివ్ అయితే యాజ్ ఇట్ ఈస్ డేటా వస్తుంది సార్. యాస్టీస్ డేటా రాదు, యాక్టివ్ ప్యాసివ్ అంట. డేటా రాదు, యాస్టీస్ రాదు, కానీ రికార్డ్స్ అనేది డ్రాప్ అవ్వట్లేదు కదా ఇక్కడ. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ passive గురించి ప్యాసివ్ అడిగాను సార్. ట్రాన్స్ఫర్మేషన్, ఎక్స్ప్రెషన్ ఈజ్ యాక్టివ్ ప్యాసివ్ ప్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్. ఉన్నాయి. అవును, రౌటర్ ఈజ్ ఓకే. ఆల్వేస్ అన్ యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, రౌటర్ ప్యాసివ్ అవ్వదు, ఫిల్టర్ ఫిల్టర్ కూడా సార్. ప్యాసివ్ అవ్వదు, ఫిల్టర్ కూడా అవ్వదు. ఓకే. నేను అందుకే స్టార్టింగ్ లో మీకు చెప్పాను కదా ఏది. సో ఇదిగోండి, ఫిల్టర్ ఈజ్ యాక్టివ్ అండ్ కనెక్టెడ్. ఇంకంతే, ఇది మారదు, ఇంకా ప్యాసివ్ కి వెళ్ళిపోదు, ఓకే. ప్యాసివ్ మారదు. దాని యొక్క బిహేవియరే ఇట్స్ అన్ యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, ఓకే. ఇది రౌటర్ ఈజ్ ఆల్సో యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ కనెక్టెడ్. కనెక్టెడ్ అంటే ఓకే. ఏంటండి, మనం కనెక్ట్ చేస్తున్నాం కనెక్ట్ కదా, చేస్తున్నాం. ఈ ట్రాన్స్ఫర్మేషన్ కనెక్ట్ నుంచి ఈ చేస్తున్నాం కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్, ఈ ట్రాన్స్ఫర్మేషన్ కనెక్ట్ చేస్తున్నాం. ఓకే, దట్స్ వై ఓకే. ఇట్ ఇస్ ఎ కనెక్టెడ్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే. రౌటర్ ఫిల్టర్ అనేది ప్యాసివ్ అవ్వదు. ఎందుకు అవ్వదు అని అంటే, రౌటర్ ట్రాన్స్ఫర్మేషన్ కాదు, ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ ది గివెన్ కండిషన్. రికార్డ్స్ డ్రాప్ అవుతున్నాయి కదా, నీకు రికార్డ్స్ డ్రాప్ అవుతున్నాయి, మీరు యూస్ చేసిన కండిషన్స్ బట్టి రికార్డ్ డ్రాప్ అవుతున్నాయి అని అంటే దెర్ ఈస్ ఇట్స్ యాక్టివ్. సమ్ మిస్ మ్యాచ్. ఓకే, మిస్ మ్యాచ్ ఉంది, ప్లస్ కండిషన్ బేస్ చేసుకొని రికార్డ్ డ్రాప్ అవుతుంది. నువ్వు ఫిల్టర్ తీసుకుంటున్నావు కదా, ఫిల్టర్ తీసుకో అందుకే డ్రాప్ అవుతుందని చెప్పకూడదు. సో బేస్డ్ ఆన్ ది గివెన్ కండిషన్, ఇఫ్ ద డేటా మ్యాచెస్, ద డేటా విల్ పాస్, ద అన్మ్యాచ్డ్ డేటా విల్ డ్రాప్. ఓకే, దట్ ఈస్ ద రీజన్ ఇట్స్ అన్ యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్. ద బిహేవియర్ ని బట్టి మనం ఆల్రెడీ యాక్టివ్ అని మనం చెప్తున్నాం అంతే, మన కండిషన్ బట్టి యాక్టివ్ అవ్వదు అది. సో ద బిహేవియర్ ఓకే. మీన్స్ ట్రూ అని చూసారా, మీరు క్లిక్ ఓకే. చేయగానే ట్రూ అని వచ్చింది. దేనికి, రౌటర్ కి అంతే వచ్చింది, ఫిల్టర్ కి అంతే వచ్చింది. బై డిఫాల్ట్ గా ట్రూ అని ఉంది కదా, అంటే ట్రూ అయితే కండిషన్ మ్యాచ్ అయితేనే పాస్ అవుతుంది, మ్యాచ్ కాకపోతే పాస్ అవ్వదు. అందుకనే ఇట్స్ అన్ యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే. ఓకే, యా, ఎనీ డౌట్స్ అండి? అంతే, ఫిల్టర్ రౌటర్ ఇక్కడ ఏందో చూద్దాము. జస్ట్ రౌటర్ ట్రాన్స్ఫర్మేషన్ దట్ ఫిల్టర్స్ డేటా బేస్డ్ ఆన్ ది మల్టిపుల్ కండిషన్. మీకు డైరెక్ట్ గా ఇది చూపిస్తే మీకు అర్థం కాదు, అందుకని నేను ట్రాన్స్ఫర్మేషన్ యూస్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఓకే, బేస్డ్ ఆన్ ది గివెన్ కండిషన్స్ ఇచ్చాం కదా మనం, బేస్డ్ మల్టిపుల్ కండిషన్స్. ఫిల్టర్ డేటా, రౌటర్ ట్రాన్స్ఫర్మేషన్ దట్ ఫిల్టర్స్ డేటా. ఎలా ఫిల్టర్ చేస్తుంది, బేస్డ్ ఆన్ ది మల్టిపుల్ కండిషన్స్ ప్రకారము డేటాని ఫిల్టర్ చేస్తుంది రౌటర్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, ఏ రౌటర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ సిమిలర్ టు ఏ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్. నేను చెప్పాను కదా సిమిలర్ ట్రాన్స్ఫర్మేషన్, బికాస్ బోత్ ట్రాన్స్ఫర్మేషన్ allow you to use a condition to test data. సో మనకి ఫిల్టర్ అయినా రౌటర్ అయినా బోత్ ఆర్ సిమిలర్. ఎందుకు సిమిలర్ అని అంటే, బేస్డ్ ఆన్ ది గివెన్ కండిషన్ డేటాని టెస్ట్ చేస్తుంది, అంతే కదా. మన సోర్స్ నుంచి డేటా వస్తుంది, మనం దాన్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నాం యాక్చువల్గా. సో డేటా మన కండిషన్ ఇచ్చిన దాన్ని బట్టి అది మ్యాచ్ అవుతూనే వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. వీఆర్ రిస్ట్రిక్టింగ్ ఆన్ ద డేటా, రైట్? వీఆర్ గివింగ్ సమ్ కండిషన్ టు ద డేటా. సో అదే ఇక్కడ చెప్తున్నాను. సార్ ఎస్ సార్, అది మ్యాపింగ్ డిజైనర్ ఒకసారి చూపించారా, అది రోటర్ది. అందులో ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2లో, సో ఇక్కడ ఎంప్లాయీ నేమ్ 1 వచ్చింది గ్రూప్ 1లో, అండ్ గ్రూప్ 2లో ఎంప్లాయీ నంబర్ అంటే ఎంప్లాయీ 3, ఎంప్లాయీ అంటే జాబ్ 3 అలా వచ్చింది. ఇక్కడ నంబర్స్ వచ్చాయి కదా, డిఫాల్ట్ లోకి వచ్చేసరికి 2 వచ్చింది. ఈ నంబర్స్ అనేవి ఎలా చేంజ్ అవుతాయి సార్? ఎలా చేంజ్ అవుతాయి అంటే, మీరు గ్రూప్స్ ఇచ్చిన దాన్ని బట్టి నెంబర్స్ చేంజ్ అవుతాయి. ఫస్ట్ గ్రూప్ కి ఎంప్లాయీ 1 అనే వస్తుంది. ఆటోమేటిక్. ఓకే, గ్రూప్ 2 వచ్చింది మీరు ఎందుకు? అంటే గ్రూప్ 2కి 3 ఎందుకు వచ్చింది అని అంటే, ఫస్ట్ మనము ఏం చేసాం, మోడిఫికేషన్ చేసాం కదా. ఓకే, ఫస్ట్ మనం మోడిఫై చేసిన తర్వాత 2 అని వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను 2 తీసేస్తాను, ఇక్కడ ఏమొచ్చింది, ఎంప్లాయీ 1 ఎంప్లాయీ 2 వచ్చింది. సో నేను మీకు ఎలా కాదు, మొత్తం తీసేస్తాను నేను మీకు.
అంటే సోర్స్‌ని 0 అనుకుంటాను సార్. అంతే కదా సార్? సోర్స్ ఇచ్చిన 0 నెక్స్ట్ అంతే. గ్రూప్‌లన్నీ 1, 2, అంతే. 3 కంటిన్యూ. డిఫాల్ట్ గ్రూప్ 2నే వస్తుంది. ఇప్పుడు మీరు చూసారా? అంటే ఫస్ట్ గ్రూప్ తీసుకోగానే మీకు డిఫాల్ట్ వచ్చేస్తది కదా! అందుకని అది గ్రూప్ 2గా తీసుకుంటుంది. ఓకే. అర్థమైంది. ఇప్పుడు మీరు చూసారు గ్రూప్ 2 తీసేసాను నేను. గ్రూప్ 1 తీసేస్తున్నా. గ్రూప్ 1 క్లిక్ తీసేస్తే చేశాను. ఫస్ట్ గ్రూప్ 1 తీసుకున్న డిఫాల్ట్ వచ్చేస్తుంది. అందుకనే అది సెకండ్ గ్రూప్‌గా తీసేసుకుంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఎడిట్ చేయలేము. డిఫాల్ట్‌ని ఎడిట్ చేయలేము మనం. వి కాంట్ ఎడిట్ ద డిఫాల్ట్ గ్రూప్. కండిషన్ మ్యాచ్ అవ్వకపోతే డిఫాల్ట్‌కి వెళ్ళి కూర్చుంటుంది అది అంతే ఇక డేటా. సో ఇప్పుడు మీరు ఇంకొక సెలెక్ట్ చేశారనుకోండి థర్డ్ అని ఏమొస్తుందో చూడండి. 4 అని వచ్చిందా? యెస్ సార్. వస్తది. ఎన్ని గ్రూప్స్ తీసుకుంటే అన్ని గ్రూప్స్ వస్తది. ఓకే. సో దిస్ యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దిస్ వన్. సో దిస్ ఈస్ జస్ట్ నంబరింగ్ అన్నమాట. సీక్వెన్స్ నంబర్ లాగా నంబరింగ్ ఇది. సో మనకి ఇది ఇంపార్టెంట్. ఈ గ్రూప్ నేమ్ మనం ఏదైతే తీసుకుంటామో ఇది ఇంపార్టెంట్. సో ఈ రూల్ ప్రకారం ఈ గ్రూప్ ఉంది కదా! మనం పంపించే టార్గెట్ టేబుల్ గాని, నెక్స్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్ గాని ఈ గ్రూప్‌లో ఉన్న లాజిక్ ఏ టార్గెట్ ఇవ్వాలి అనేది మీకు ఇంపార్టెంట్. ఓకే. ఏ టార్గెట్ కనెక్ట్ చేయాలి. సో దట్ ఈస్ ద ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్ వి హావ్ టు కీప్ ఇన్ మైండ్. ఓకే. ఓకే. ఇదే ఎలా? సారీ. Please guys who are not speaking go on mute. A router transformation is similar to a filter transformation because both the transformation allows you to use a condition to test data. So రెండు సేమే కాబట్టి ఇక్కడ మల్టిపుల్ గ్రూప్స్ ఉంటాయి, అక్కడ గ్రూప్స్ ఉండవు. ఫిల్టర్ ఓన్లీ ఒక కండిషన్ అంతే. A filter transformation tests data for one condition and drops the rows of data that do not meet the condition. నేను దాని నుంచి అదే చెప్తున్నాను కదండి. ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ కండిషన్ ఇస్తాము, మీట్ అయితే డేటా వెళ్తుంది లేకపోతే డ్రాప్ అయిపోతుంది. ఇక్కడ డ్రాప్ అవుతుంది కానీ డిఫాల్ట్లోకి వెళ్తుంది. ఇక్కడ నెక్స్ట్ అదే చెప్పాడు చూడండి. రౌటర్ ట్రాన్స్ఫర్మేషన్ టెస్ట్ ద డేటా వన్ ఆర్ మోర్ కండిషన్ అండ్ గివ్స్ ద ఆప్షన్ టు రౌట్ ద రోస్ డేటా డు నాట్ మీట్ ఎనీ కండిషన్. అంటే ఏ కండిషన్ మ్యాచ్ అవ్వకపోతే దెన్ వీఆర్ గివింగ్ టు ద డిఫాల్ట్ గ్రూప్. అది దాని యొక్క బిహేవియర్. రౌటర్ ట్రాన్స్ఫర్మేషన్ యొక్క బిహేవియర్ అది. We are not asking it to In the filter translation, it will drop the data, but filter translation is Hello? not drop the data. Going to ఎవరు మాట్లాడుతున్నారా? ఓకే. If you need to test the same input data based on multiple condition, use router. ఇదిగో ఇప్పుడు చూడండి ఎందుకు రౌటర్ యూజ్ చేయాలో కూడా ఇక్కడ చెప్తున్నాడు. ఇఫ్ యూ నీడ్ టు టెస్ట్ ద సేమ్ ఇన్పుట్ డేటా అంటే సేమ్ డేటా సేమ్ సోర్స్ డేటా మనం టెస్ట్ చేయాలి బేస్డ్ ఆన్ మల్టిపుల్ కండిషన్స్. చాలా కండిషన్స్ ఉంటాయి. ఒక సింపుల్ కండిషన్ అయితే మీరు ఫిల్టర్ యూజ్ చేయండి. చాలా కండిషన్స్ ఉన్నప్పుడు మాత్రం మీరు రౌటర్ ట్రాన్స్ఫర్మేషన్కి వెళ్ళాలి మీరు. అందుకనే యూజ్ చేయాలి రౌటర్ ట్రాన్స్ఫర్మేషన్. Router transformation in a mapping instead of creating multiple filter transformations to perform the same task. సో ఇప్పుడు మ్యాపింగ్లో మీరు సోర్స్ క్వాలిఫైర్ తర్వాత ఫిల్టర్ తీసుకున్నారు. ఇక డేటాని మీరు ఫిల్టర్ చేశారు ఒక కండిషన్లో. తర్వాత ఇంకొక 1-2 ట్రాన్స్ఫర్మేషన్స్ తీసుకున్నారు. మళ్ళీ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ యూస్ చేశారు ఇంకో కండిషన్ ఏదో చెక్ చేయడానికి. అలా మల్టిపుల్ మీ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ యూస్ చేసుకోకుండా ఓన్లీ ఒక రౌటర్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని మల్టిపుల్ కండిషన్స్ ఇచ్చుకొని చేసుకోవచ్చు అని దాని అర్థం. ఓకే. ద రౌటర్ ట్రాన్స్ఫర్మేషన్ is more efficient. Okay, efficient. For example, to test data based on 3 conditions. 3 condition లో టెస్ట్ చేయాలనుకుంటే you only need one router transformation instead of 3 filters. అంతే కదండి. అక్కడ ఓన్లీ అండని ఇస్తాం. ఇక్కడ అండిచ్చే పని లేదు. డిఫరెంట్ గ్రూప్స్ క్రియేట్ చేసుకొని డిఫరెంట్ కండిషన్స్ ఇస్తాం. ఏదైతే మ్యాచ్ అవుతుందో అందులోకి వెళ్ళిపోతుంది. You only need one router transformation instead of 3 filter transformation to perform this task. Likewise, when you use a router transformation in mapping the integration service ఇవన్నీ మీకు అవసరం లేదండి. జస్ట్ మీరు ఒకసారి పాస్ త్రూ చేస్తాను. ఇంటిగ్రేషన్ సర్వీస్ processes the incoming data once only. When you use multiple filter transformations in a mapping, the integration service processes the incoming data for each
incoming data for each transformation. సో ఇంటిగ్రేషన్ సర్వీస్ ఏం చేస్తుందో బ్యాక్ ఎండ్ లో చెప్తున్నాడు, అంతే ఏం లేదు. ద ఫాలోయింగ్ ఫిగర్ షోస్ ద 2 మ్యాపింగ్స్. సో ఇదంతా మీకు అవసరం లేదు. అంటే మల్టిపుల్ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ యూస్ చేసుకోకుండా ఒక రౌటర్ ట్రాన్స్ఫర్మేషన్ యూస్ చేస్తే సరిపోతుందని చెప్తున్నాడు, అంతే. సో ద మేజర్ డిఫరెన్స్ అదేనండి. ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఓన్లీ వన్ కండిషన్ ఉంటుంది. బేస్డ్ ఆన్ ద కండిషన్ it will pass the data. If the data not matching with the condition, it will drop the data. Rotor transformation, you can give multiple conditions, multiple groups. If the data matches, it will flow into the different multiple groups. Any of the group the data is not matching, then it will go into the default group, ante. So both are active, both are matches the same, బోత్ ఆర్ సేమ్. ఇందులో ఫిల్టర్ కండిషన్ ఎలా యాక్ట్ అవుతుందో రౌటర్ లో, ఫిల్టర్ లో కూడా అంతే యాక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ మల్టిపుల్ గ్రూప్స్ ఉంటాయి రౌటర్ లో. మల్టిపుల్ డేటా మ్యాచ్ అయితే మల్టిపుల్ గ్రూప్స్ లోకి వెళ్ళిపోతుంది, లేదంటే డ్రాప్ అవుతుంది డిఫాల్ట్ లో. సో డిఫాల్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో డిఫాల్ట్ లో డ్రాప్ అయిన రికార్డ్స్ డిఫాల్ట్ లోకి వెళ్ళి కూర్చుంటాయి. మన రికార్డ్స్ సింపుల్ గా డ్రాప్ అయిపోయి వెళ్ళిపోవు, మనకు కనిపించవు ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ లో డ్రాప్ అయిన రికార్డ్స్. ఇక్కడ రౌటర్ కనిపిస్తుంది మనకి. రౌటర్ లో వీ కెన్ యాక్చువల్లీ the dropping, the whatever the records was not matched with any of the groups, all the records will be captured in the default group అని చెప్పాలి. Okay, I hope everyone understood. Any questions? హలో సార్, చిన్న క్వశ్చన్. Yeah. హలో సార్, మనం ఇప్పుడు దాంట్లో గ్రూప్ 1 లో మన కండిషన్ ఇచ్చాం కదా సార్. గ్రూప్ 1 లో కండిషన్ అంటే మ్యాచ్ అయ్యి సాటిస్ఫై అయితే గ్రూప్ 2, గ్రూప్ 3 అంటే గ్రూప్ 4 మనం ఎన్ని గ్రూప్స్ ఇచ్చినా కూడా అన్ని గ్రూప్స్ కి ఎఫెక్ట్ అవుతుంది సార్ అవుట్పుట్ లో? ఇదేనండి. ఇప్పుడు ఫస్ట్ గ్రూప్ ఇది గ్రూప్ 1. ఓకే, ఫస్ట్ గ్రూప్ లో నేను డిపార్ట్మెంట్ ఇందాక మీకు చెప్పాను కదా. ఓకే, మళ్ళీ చెప్తాను ఆగండి. సరే, ఇక్కడ అండ వాడచ్చండి దీంట్లో? అండూనా? ఏ అండి, అండ అనేది వాడచ్చా లేదా? అంటే వాడచ్చు. మీరు ఫిల్టర్ లో ఇందాక వాడేగా నేను. ఇది ఇక్కడ ఉంది కదా, ఫిల్టర్ లో వాడేస్తారు అంటే ఫిల్టర్ దీంట్లో వాడక్కర్లేదు. ఇక్కడ ఉన్నాయన్నీ వాడచ్చు. ఓకే సార్. అండ్ ఆర్ అన్ని వాడచ్చు. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఐడి గ్రేటర్ దాన్ 20 అన్నానండి నేను ఇక్కడ. ఓకే, వ్యాలిడ్ చేశాను. ఓకే, సెకండ్ గ్రూప్ లో ఏమి ఇచ్చాను నేను? డిపార్ట్మెంట్ ఐడి గ్రేటర్ దాన్ 10 ఇస్తాను నేను. ఓకే, 10 ఇస్తాను. ఇప్పుడు మీరే చెప్పండి, ఈ గ్రూప్ లో ఏమవుతుంది, ఆ గ్రూప్ లో ఏమవుతుంది? ఫస్ట్ గ్రూప్ లో ఏమవుతుంది చెప్పండి ఎవరైనా? 20 కంటే గ్రేటర్ దాన్ 20 అన్ని కంటే ఎక్కువ ఉన్నాయని గ్రూప్ లో యాడ్ 10 కన్నా ఎక్కువ ఇంక్లూడింగ్ 20 తో సహా వచ్చేస్తుంది. అది 20 రాదు, ఈక్వల్ టు లేదు కదా. సెకండ్ గ్రూప్ లో వస్తుంది. సెకండ్ గ్రూప్ లో గ్రేటర్ దాన్ 20 అంటే 20 పైన. ఇప్పుడు సపోజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 20 ఇచ్చాను నేను. అవును, ఇచ్చుకోవచ్చు. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు. ఇక్కడ ఫస్ట్ గ్రూప్ ఏమవుతుందంటే 20 అనే డేటా వస్తుంది, 20 కంటే ఎక్కువ అనే డేటా కూడా వస్తుంది. ఓకే, సెకండ్ గ్రూప్ లో ఏమవుతుంది? గ్రేటర్ దాన్ 10 రాదు, 20 నుంచి వస్తాయి. 20 నుంచి వస్తుంది. రెండు ఒకటే. అర్థమవుతుందా? రెండు ఒకటే. ఇప్పుడు రన్ చేసి చూస్తే ఇందులో 5 రికార్డ్స్, అందులో 5 రికార్డ్స్ వస్తాయి, సేమ్ డేటా. అంటే మనం ఇచ్చిన కండిషన్ ప్రకారము డేటా రెండు గ్రూప్స్ లో మ్యాచ్ అయితే 2 గ్రూప్స్ లోకి వెళ్తుంది. ఫస్ట్ గ్రూప్ లోకి వెళ్ళిపోయాను కదా, సెకండ్ గ్రూప్ లోకి వెళ్ళనని అట్లేం ఉండదు. ఇప్పుడు మీకు సింపుల్ గా అర్థం కావాలనంటే, ఇప్పుడు మీరు ఇది ఒక ఫిల్టర్ కండిషన్, ఇది ఒక ఫిల్టర్ కండిషన్. ఇక్కడ నేను ఇక్కడ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్నాను కదా, ఇంకొక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంటే ఎలా వర్క్ అవుద్దో ఇక్కడ ఓన్లీ రౌటర్ లో అలా వర్క్ అవుద్ది. మీరు 3 గ్రూప్స్ తీసుకున్నారు అనుకోండి, 3 ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్నాను అనుకోండి మీరు. అర్థమైందా? అంటే ఒక గ్రూప్ ఈజ్ ఈక్వల్ టు 1 ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే 3 గ్రూప్స్ తీసుకుంటే 3 ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంతే. కానీ ఇక్కడ డ్రాప్ అయింది, డిఫాల్ట్ లోకి వెళ్తుంది, ఇక్కడ వెళ్ళదు, ఫిల్టర్ లోకి వెళ్ళదు. అది. సో 1 గ్రూప్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే,
అర్థమైందండి? సో ఫస్ట్ గ్రూప్ లో మ్యాచ్ అయితే సెకండ్ గ్రూప్ లో మ్యాచ్ అయినా కానీ వెళ్తుంది. థర్డ్ గ్రూప్ లో కూడా మ్యాచ్ అయిందనుకుంటే థర్డ్ గ్రూప్ లో కూడా వెళ్తుంది. ఈ 3 గ్రూపుల్లో మ్యాచ్ అవ్వకపోతే అప్పుడే డిఫాల్ట్ లోకి వెళ్తుంది. గాట్ ఇట్ రైట్? ఎస్. ఓకే, అందరికి అర్థమైంది అనుకుంటున్నా నేను. మీరు ప్రాక్టీస్ చేయండి. ఫిల్టర్ రౌటర్ ఈజ్ వెరీ సింపుల్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఓకే, బట్ దే ప్లే వెరీ మేజర్ రోల్ ఇన్ యువర్ ప్రాజెక్ట్. ఓకే, సో దే డెఫినెట్లీ దే ఆర్ వెరీ యూస్ఫుల్. ఫిల్టర్ ఫిల్టర్ డేటా మీద మనం రిస్ట్రిక్ట్ చేస్తున్నాం డేటాని కండిషన్ ప్రకారం. రౌటర్ ఏంటి, డ్రాప్ చేసిన రికార్డ్ కూడా మనకు కౌంటబుల్ అనమాట. సో ఏ రికార్డ్ డ్రాప్ అయినా కానీ డిఫాల్ట్ లోకి వెళ్తుంది. సో వీ కెన్ షో దట్ దీస్ ఆర్ ది అన్మ్యాచ్డ్ రికార్డ్స్ విచ్ హ్యాస్ బీన్ డ్రాప్డ్ ఇన్ ద రౌటర్ ట్రాన్స్ఫర్మేషన్. మనకి క్యాప్చర్ అవుతుంది డేటా, వీఆర్ నాట్ మిస్సింగ్ ఎనీ డేటా. ఓకే, సో దట్స్ ద ఇంపార్టెంట్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ రౌటర్ ట్రాన్స్ఫర్మేషన్. సో మనకి ఎక్కడ ఏది మిస్ అవ్వట్లేదు డేటా అనేది. కండిషన్ మ్యాచ్ అయితే వెళ్తుంది, మ్యాచ్ కాకపోతే డిఫాల్ట్ లోకి వెళ్తుంది. సో డిఫాల్ట్ ని కూడా నేను యూజ్ చేసుకుంటాను. ఫైన్ రైట్? సో రౌటర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కువగా మీకు ఇంక్రిమెంటల్ ఎక్స్ట్రాక్టింగ్ డేటా అని ఉంటుంది. ఇప్పుడు ఇన్సూరెన్స్ ప్రాజెక్టు, హెల్త్ ప్రాజెక్టు వాటిల్లో బాగా యూజ్ చేస్తారు. హెల్త్ డొమైన్, ఇన్సూరెన్స్ డొమైన్, ఇన్వెస్ట్మెంట్ అట్లా ప్రాజెక్ట్స్ లో ఎక్కువ ప్రాజెక్ట్స్ లో రౌటర్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేస్తారు. లుకప్ తర్వాత రౌటర్ యూజ్ చేస్తారు. ఎందుకనంటే హిస్టారికల్ డేటా మెయింటైన్ చేయడానికి. ఎందుకనంటే మనం ఒక్క డేటాను కూడా ఒక రికార్డు కూడా మనం డ్రాప్ చేయట్లేదు కదా. సో అందువల్ల మనకి మల్టిపుల్ రికార్డ్స్ మ్యాచ్ తీసుకొని మల్టిపుల్ టార్గెట్స్ కి కనెక్ట్ చేస్తారు. కండిషన్ మ్యాచ్ అయితే ఒక టార్గెట్ కి, అదే ఒక గ్రూప్ అయితే ఒక టార్గెట్, ఇంకో గ్రూప్ అయితే ఇంకో టార్గెట్ కి, అలా డేటాని స్ప్లిట్ చేసి డిఫరెంట్ టార్గెట్స్ కి లోడ్ చేస్తారనమాట. సో లుకప్ తర్వాత యూస్ చేస్తారు చాలా మంది, చాలా మ్యాపింగ్స్ లో లుకప్ తర్వాత రౌటర్ ట్రాన్స్ఫర్మేషన్ యూస్ చేస్తారు. అది ఓకే రైట్? ఎనీ డౌట్స్? So next tomorrow I will come up with new transformations. Okay, so expression అయిపోయింది. తర్వాత ఎక్స్ప్రెషన్ లో కూడా కొన్ని ఉన్నాయని మీకు చెప్తాను. సో ఇట్స్ వెరీ స్టార్టింగ్ స్టేజ్ రైట్, మీకు అందుకని కొన్ని చెప్పలేదు. దెన్ ఫిల్టర్ రౌటర్ బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో వీ హావ్ కవర్డ్ దీస్. ఓకే ఫైన్ అండి, దెన్ ఐఎమ్ స్టాపింగ్. ఓకే, okay, thanks all for joining again. Thanks a lot. Bye. Bye.